Okay. Before that, you learn the technologies like HTML. Can you hear me? మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎండింగ్లో అడగండి ఆఫ్టర్ కంప్లీట్ అవర్ క్లాస్. ఓకే. CSS, Bootstrap. We learn these technologies, right? By using these technologies, we can design like a static template. స్టాటిక్ టెంప్లెట్ అంటే ఏంటంటే అసలు ఓన్లీ డిజైన్ ఉంటుంది వితౌట్ నో ఫంక్షనాలిటీ అనమాట. అంటే ఫంక్షనాలిటీ ఏమి ఉండదు, మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు ఈ స్టాటిక్లో. ఇఫ్ యూ గో ఫర్ డైనమిక్, మనకేంటంటే డైనమిక్ స్టాటిక్ మెయిన్ 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 డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షనాలిటీ అనమాట. సో డైనమిక్ ఏంటంటే మనకి ఫంక్షనాలిటీస్ ఎక్కువ వర్క్ అవుతాయి అనమాట. ఫంక్షనాలిటీస్ నథింగ్ బట్ మనం ఏదన్నా బటన్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్స్ కానీ అదర్వైజ్ ఫామ్ వ్యాలిడేషన్స్, ఈవెంట్స్, ఫామ్ వ్యాలిడేషన్స్, సమ్ ఇలాంటి మనకి డైనమిక్ యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకి డైనమిక్ వెబ్సైట్స్. స్టాటిక్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ఒక నథింగ్ బట్ జస్ట్ కోడ్ డిజైన్ ఉంటుంది, కోడ్ ఉంటుంది అంతే. మన టెక్స్ట్ ఉంటుంది, ఓన్లీ టెక్స్ట్ చూస్తాం అంతే. మనం ఏది ఏది ఏ బటన్ క్లిక్ చేసినా ఏమి యాక్షన్ జరగదు అనమాట. దట్ ఇస్ ఫర్ స్టాటిక్ టెంప్లెట్ అనమాట. స్టాటిక్ ఏంటంటే నో ఫంక్షనాలిటీ ఏమి ఉండదు. బై యూజింగ్ HTML, CSS, Bootstrap మనం ఏంటంటే ఈ స్టాటిక్ టెంప్లెట్స్ మనం డిజైన్ చేయగలం. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ లైక్ ఏదైనా డేటాని అంటే డేటాని మ్యానిపులేటింగ్ అంటే ఏదైనా డేటా చేంజ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా వ్యాలిడేషన్ జరగాలన్నా, ఫామ్ వ్యాలిడేషన్ జరగాలన్నా, సో ఇన్పుట్లో ఏదైనా డేటా మనకి యూజర్స్ ఏదైనా డేటా ఇస్తే దాన్ని మనం గెట్ చేసుకొని, సపోజ్ ఏదైనా మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు, దాని రిలివెంట్ డేటా మనకి కింద హైలైట్ అవుతూ ఉంటుంది. దాని రిలివెంట్ డేటా మనకి కింద ఎలా హైలైట్ అవుతుంది? సెర్చ్ చేసి సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ గూగుల్, మీరు కింద ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తుంటే సపోజ్ నేను ఇక్కడ వి అని టైప్ చేసా, వీతో నేను ప్రీవియస్ గా సెర్చ్ చేసిన కానీ అదర్వైజ్ గూగుల్ వాళ్ళ డేటాబేస్ నుంచి కానీ ఏవైనా హైలైటింగ్ రీసెంట్ గా సెర్చ్ చేసిన టాప్ మోస్ట్ సెర్చెస్ అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్నాయి. ఇవి ఎలా సెర్చ్ అవుతుంది? ఫస్ట్ నేను వి టైప్ చేయగానే అదేం చేస్తుందంటే మనం టైప్ చేసిన డేటాని గెట్ చేసుకుంటుంది. అంటే డేటాని గెట్ చేసుకొని ఆ డేటాతో ఏదైనా డేటాబేస్ మ్యాచ్ అయిందేమో చూసుకొని మనకి డిస్ప్లే చేస్తుంది. సో మరి మనం అంటే క్లయింట్ అంటే మన యూజర్స్ ఎంటర్ చేసిన డేటా ఎలా గెట్ చేసుకోవాలి, డేటాను ఎలా మానిపులేట్ చేయాలి, ఇవన్నీ మనం త్రూ యూజింగ్ జావాస్క్రిప్ట్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. కమింగ్ టు జేక్వెరీ ఏంటంటే జేక్వెరీ అంటే మనం జావాస్క్రిప్ట్ ఇప్పుడు సపోజ్ ఇఫ్ గో ఫర్ CSS అండ్ బూట్స్ట్రాప్, సిఎస్ఎస్ లో మీరు ఒక దానికి కలర్ అప్లై చేయాలన్నా, ప్యాడింగ్ ఇవ్వాలన్నా, మార్జిన్ ఇవ్వాలన్నా ఏం చేస్తారు? మీ గో ఫర్ క్లాసెస్ ఆర్ ఐడీస్ తీసుకొని అదర్వైజ్ ట్యాగ్స్ ఏదో అంటే బై యూజింగ్ అంటే ఏదో ఒక విధంగా మనం పర్టికులర్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. 3 వేస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా, ట్యాగ్, ఐడి, క్లాస్. సో 3 వేస్ లో మనం ఏదైనా ఐడెంటిఫై చేసేసి దానికి కలర్ కానీ ప్యాడింగ్ అని అప్లై చేస్తాం. ఫర్ ఇఫ్ గో ఫర్ బూట్స్ట్రాప్ ఏంటంటే మనకు కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. టెక్స్ట్ డేంజర్ అని ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. దానికి కావాల్సిన కోడ్ అంతా వాడు ఆల్రెడీ ఎక్స్టర్నల్ లింక్స్ లో సిలికాన్ ఫైల్స్ రాసేసారు. అలానే ఇక్కడ ఏంటంటే మనం జేక్వెరీ నథింగ్ బట్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫంక్షన్స్ అన్ని జావాస్క్రిప్ట్ ఏంటంటే మనం ఆ ఫంక్షన్స్ అన్ని డీటెయిల్ గా రాయాలి. అదే జేక్వెరీ యూస్ చేస్తే ఏంటంటే ఆ ప్రీడిఫైన్డ్ ఏవైతే వాళ్ళు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఇచ్చారో అవి మనం ఇక్కడ డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట. జేక్వెరీ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. సో jQuery nothing but JavaScript library. Coming to our JavaScript. సో మీరు జావా అని ఉంటే టోటల్లీ అంటే జావాకి జావాస్క్రిప్ట్ రిలేషన్ ఏమి ఉండదు. టోటల్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ బోత్ ఆర్ ఓకే. యూ కెన్ లెర్న్ ఈజీలీ కంపేర్ టు జావాస్క్రిప్ట్ యూ కెన్ లెర్న్ ఈజీలీ. సో ఇన్ దిస్ జావాస్క్రిప్ట్ మీకు ఆల్రెడీ సార్ చెప్పారు ఒక అంటే సెలెక్టర్స్ ఏంటి, ఇంట్రడక్షన్ ఇచ్చారు. అసలు జావాస్క్రిప్ట్ ఎందుకు యూస్ చేస్తాము, డేటాను ఎలా గెట్ చేసుకుంటాము, డేటాను ఎలా మ్యానిపులేట్ చేస్తాము, డేటా టైప్స్ ఏంటి, అథమెటిక్ ఆపరేటర్స్ అన్ని క్లిక్గా చూసేద్దాం ఒకసారి. సో జావాస్క్రిప్ట్ మనం మెయిన్గా యూస్ చేసేది ఎందుకంటే డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటంటే సపోజ్ స్టాటిక్ టెంప్లెట్ అంటేనేమో ఆల్రెడీ వాళ్ళ డేటా ఉంటుంది, వాళ్ళ డేటాను మనం ఏం చేంజ్ చేయలేదు. సపోజ్ చూడండి ఓకే, నా వాయిస్ మీకు ఎవరికైనా క్లియర్గా లేకపోతే చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటంటే ఒక
అవ్వట్లేదు. సపోజ్ ఈ కోర్సెస్ సెక్షన్ ఉంది అనుకోండి. సపోజ్ ఈరోజు ఈ కోర్స్ ఫీ ఇంతుంది. ఒక 10 డేస్ తర్వాత హీ నీడ్ టు చేంజ్ ద కోర్స్ ఫీ. అప్పుడు కోర్స్ ఫీ చేంజ్ చేయాలంటే అతను ఏమవ్వాలి? ఆ పర్టిక్యులర్ ఈ వెబ్‌సైట్ అడ్మిన్ ఏమవ్వాలి? ఇన్ కేస్ ఇది స్టాటిక్ అయితే ఏమవ్వాలి? పర్టిక్యులర్ డిజైనర్ దగ్గరికొచ్చి నాకు ఆ ప్రైస్ చేంజ్ అయింది. ఆ ప్రైస్ చేంజ్ చేయండి. అదర్‌వైజ్ కోర్స్‌లో ఉన్న టాపిక్స్ చేంజ్ అయినాయి. చేంజ్ చేయండి అని హీ నీడ్ టు చేంజ్. వెబ్‌సైట్ చేసింది అతనే కాబట్టి హీ విల్ గివ్ సపోర్ట్ ఫర్ 3 to or 4 మంత్స్ ఇస్తాడు. ఆఫ్టర్ దట్ మరి వెబ్‌సైట్ 6 మంత్స్ అయింది. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ తర్వాత ఈ వెబ్‌సైట్ నువ్వేగా చేసింది మోడిఫికేషన్ చేయంటే దే వోంట్. బికాజ్ నువ్వు ఇచ్చిన ప్రైస్‌కి నీకు స్టాటిక్ టెంప్లేట్ ఇచ్చి 1 మంత్ సపోర్ట్ ఇస్తాడంతే. నంబర్ ఆఫ్ డేస్ ఎవరు సపోర్ట్ చేయరనమాట. ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే ఎక్కువ క్లయింట్స్ అనేది డైనమిక్ వెబ్‌సైట్‌ని చూజ్ చేసుకుంటారు. సో, ఒక వెబ్‌సైట్ మనం డైనమిక్ చేయాలంటే మనకి ఫుల్ స్టాక్ రావాలన్నమాట. ఫుల్ స్టాక్ పీహెచ్‌పీ రావాలి, ఎస్‌క్యూఎల్ రావాలి. అలా కాకుండా మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎలా అంటే మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కి వచ్చిన టెక్నాలజీస్ ఇవి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ. సో, ఈ ఈ టెక్నాలజీస్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ లైక్ పీహెచ్‌పీ అండ్ మైఎస్‌క్యూఎల్. ఈ టెక్నాలజీస్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక యూఆర్ఎల్ ద్వారా డేటా అనేది మనకి ఇస్తారనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఇస్తారు. సో, అక్కడ వచ్చిన డేటాని మనం మానిప్యులేట్ చేసుకొని మనం వెబ్‌సైట్‌ని డిస్ప్లే చేయాలి. సో, దానికేంటంటే మనం ఎజాక్స్ కాన్సెప్ట్స్ అవన్నీ యూజ్ చేస్తాము. అంటే మనకి యూఆర్ఎల్ ద్వారా డేటా వస్తది. ఆ డేటా ఇక్కడ మనం ఎలా డిస్ప్లే చేస్తాము. అదర్‌వైజ్ ఈ మనం ఎక్కడో అడ్మిన్‌లో డేటా ఏసి ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది. ఇదంతా డేటా మానిప్యులేషన్ అనమాట. అదర్‌వైజ్ ఏదన్నా బటన్ క్లిక్ చేయగానే యాక్షన్ ఎలా జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఏదైనా ఫార్మ్ ఉంది అనుకోండి. సో, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఎంటర్ చేయకపోతే నన్ను అడుగుతది. ప్లీజ్ ఎంటర్ నేమ్ అని. మరి ఈ యాక్షన్ ఎలా జరుగుతుంది? నేను నేమ్ ఎంటర్ చేయలేదని దానికి ఎలా తెలుస్తుంది? ఆ ఫార్మ్‌కి ఎలా తెలుస్తుంది? సో, ఇదంతా ఏంటంటే డేటా మానిప్యులేషన్. మనం వాలిడేషన్స్ అండ్ డేటా మానిప్యులేషన్ అన్నమాట. సో, మెయిన్‌గా మనం యూజ్ చేసేది జావాస్క్రిప్ట్ వాలిడేషన్స్ అండ్ డేటా మానిప్యులేషన్. So, this is the basic introduction about JavaScript. And next, you can directly go with how to write JavaScript. So, already you know that if you want to start an HTML, you have tags like HTML opening tag and closing tag. And next, you have a tag. The body tag. సో, ఇప్పుడు నేనేంటంటే నాకు ఒక p ట్యాగ్ తీసుకున్నాను. బేసిక్ ఫంక్షనాలిటీ నేను సేవ్ చేస్తున్నాను. సో, మీ క్లాసెస్ ఎక్కడికి notes.html. సో, చూడండి. సో, ఇప్పుడు నేను జస్ట్ ఒక p ట్యాగ్ తీసుకొని మనం HTML ఏంటి బాడీలో రాస్తాం రిమైనింగ్ కోడ్ అంతా జస్ట్ ఒక p ట్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఎలా రాయాలో చెప్దాం. అసలు ఫస్ట్ దీన్ని అవుట్‌పుట్ రన్ చేద్దాము. ఇంట్రో 1. సో, పేజ్ రన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ రాయాలి. అసలు జావాస్క్రిప్ట్ రాసే ముందు అసలు అది ఎలా రాయాలి? ఎన్ని వేస్‌లో రాయాలో చూద్దాం. ఫస్ట్ హౌ మెనీ వేస్ టు రైట్ ద జావాస్క్రిప్ట్. దేర్ ఆర్ మెయిన్‌లీ 3 వేస్ టు రైట్ ద జావాస్క్రిప్ట్. ఫస్ట్ వన్ మనకి ఆల్రెడీ CSSలో ఉన్నట్టే దేర్ ఆర్ 3 టైప్స్ ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్. సో, మనం బేసిక్‌గా ఏంటంటే ఇన్‌లైన్ చూజ్ చేసుకోము. ఎందుకంటే ఒక లైన్ అయితే ఇన్‌లైన్ తీసుకుంటాము. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్ రాసేటప్పుడు సింగిల్ లైన్‌లో అంత పెద్ద కోడ్ రాస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అర్థమవ్వదు. మనం మెయిన్‌గా ఇంటర్నల్ గాని, ఎక్స్‌టర్నల్ గాని యూజ్ చేసుకుంటాం. సో, ఒకవేళ ఇన్‌లైన్ రాయాలి అనుకుంటే అసలు ఇన్‌లైన్ ఎలా రాస్తాం? సో, సపోజ్ నేనేంటంటే జస్ట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈవెంట్స్ ఇన్ డీటెయిల్‌గా నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఫర్దర్‌గా.
ఫస్ట్ ఈవెంట్, నేను ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ ఒకటి రాస్తున్నాను. సో ఈవెంట్స్ ఎలా రాయాలి, ఈ ఈవెంట్స్ గురించి ఏంటని నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడి జస్ట్ చూడండి. ఇక్కడ ఆన్ క్లిక్ ఇవ్వగానే నేను దీని మీద ఎప్పుడైతే క్లిక్ ఇచ్చినా అప్పుడు అలర్ట్ రావాలి. సో పీ ట్యాగ్ మీద క్లిక్ ఇవ్వగానే అలర్ట్ రావాలి. సో లెట్ మీ సీ చెక్ దట్ అలర్ట్ వస్తుందా రావట్లేదా. వస్తుంది కదా అలర్ట్. సో ఇన్లైన్ అనేది ఇలా రాయాలన్నమాట. సపోజ్ ఈ పీ ట్యాగ్ మీద క్లిక్ చేయగానే నాకు అలర్ట్ రావాలి, ఇన్ కేస్ ఈ డేటా కూడా చేంజ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటి మల్టిపుల్ డేటా చేంజ్ అవ్వాలి, డేటా కలర్ చేంజ్ అవ్వాలి, డేటా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్ అవ్వాలి. అలాంటి మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఇన్లైన్ చూస్ చేసుకోము. జస్ట్ ఇది ఇన్లైన్ అనమాట. సారీ, ఇది HTML కదా, యూ నీడ్ టు యూజ్ HTML కామెంట్స్. సో నెక్స్ట్ ఇంటర్నల్ ఏంటంటే విత్ ఇన్ ద హెడ్ ట్యాగ్ లోనే ఇష్యూ. మనం ఏంటి CSS ఇంటర్నల్ స్టైల్స్ ఎలా రాస్తాం, ఓన్లీ విత్ ఇన్ ద హెడ్ లో విత్ ఇన్ ద స్టైల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లో రాస్తామని చెప్తాం. బట్ ఇక్కడ ఇంటర్నల్ అనేది విత్ ఇన్ ద హెడ్ లో రాయాలా, విత్ ఇన్ ద బాడీ ఎక్కడైనా యూ కెన్ యూజ్ ఇంటర్నల్ స్క్రిప్ట్ ఎనీవేర్ అనమాట. బాడీ ట్యాగ్ లో యూస్ చేయొచ్చు, బాడీ ఎండింగ్ లో యూస్ చేయొచ్చు, బాడీ స్టార్టింగ్ లో యూస్ చేయొచ్చు, హెడ్ లో యూస్ చేయొచ్చు. సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు, నువ్వు హెడ్ లోనే యూస్ చేయాలి ఎప్పుడు స్టైల్ ట్యాగ్ అనేది అన్న రిస్ట్రిక్షన్ అయితే ఏముండదు. సో వీ కెన్ యూజ్ అనమాట. ఎక్కడైనా నువ్వు ఆ హెడ్ ట్యాగ్ అనేది యూస్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది, సారీ. సో నౌ ఐఎమ్ యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇన్ ద హెడ్. సో స్క్రిప్ట్ ఓపెన్, ఐ నీడ్ టు ఓపెన్ అండ్ క్లోజ్ ద ట్యాగ్. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి నవ్వు ఇక్కడ నేను నార్మల్గా అలర్ట్ పెట్టాను. నార్మల్గా ఏంటంటే ఏది క్లిక్ చేసేప్పుడు రాకూడదు, ఆటోమేటిక్గా నాకు అలర్ట్ రావాలి అని అలర్ట్ పెట్టాను అనమాట. సో ఇక్కడ నేను ఏది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, నేనేంటి పేజ్ లోడేటప్పుడు నాకు అలర్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ అదే నేను ఈ అలర్ట్ ని పీ ట్యాగ్ కింద పెడుతున్నాను. మీరు ఒక బేసిక్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో చూడండి, అంటే మనకు ఇక్కడ ఏంటి, మనకి అలర్ట్ అనేది నేను బాడీలో పెట్టినా వస్తుంది, హెడ్ లో పెట్టినా వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, బాడీ ఎండింగ్ లో పెట్టాను, ఇప్పుడు బాడీ స్టార్టింగ్ లో పెడతాను. బాడీ స్టార్టింగ్ లో పెట్టినా నాకు అలర్ట్ వస్తుంది. అంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ స్క్రిప్ట్ అనేది మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు మన HTML పేజ్ లో. వీ కెన్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఎనీవేర్ త్రూ అవర్ HTML. హెడ్ లో రాయొచ్చు, అంత బాడీలో రాయొచ్చు. బాడీలో మీ ప్లేస్ ఎట్లయినా మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్, మెయిన్ గా బాడీ ఎండింగ్ లో పెట్టాలి స్క్రిప్ట్స్. అది ఎందుకు అనేది నేను డాష్ లో చెప్తాను. బాడీ ఎండింగ్ లో ఎందుకు పెట్టాలి స్క్రిప్ట్స్, బాడీ స్టార్టింగ్ లో ఎందుకు పెట్టకూడదు అనేది. సో దీస్ ద అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి మనం రాసాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అనమాట. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే మనం సేమ్ యాజ్ లైక్ వీల్ గో ఫర్ సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ ఎలా తీసుకుంటాం, ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటి తీసుకుంటాం .css అనేది. ఆ ఫైల్ తీసుకొని ఆ ఫైల్ ని .css తో సేవ్ చేసుకొని, అంటే ఇక్కడ ఏంటి .js. ఓకే, ఇక నేనేంటి intro1.html అని సేవ్ చేసుకున్నాను. సో ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటి తీసుకొని, సారీ మనది CSS కదా, intro1.js. ఓకే, we need to save file like this. After that మనం ఈ ఫైల్ ఇప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి లింక్ ఎలా ఇవ్వాలి, అక్కడ ఏంటి లింక్ రిలే స్టైల్ షీట్ అలా ఇస్తాను. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ SRC, ఈ SRC ఏంటంటే నీకు పాత్ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ నీకు ఆ పాత్ ఇది మన పాత్ ఎలా ఇవ్వాలనేది మనం ఆల్రెడీ ఫైల్ పాత్ అనేది HTML మనం అక్కడ నేర్చుకుంటాం. సో అలానే ఇక్కడ ఏం చేస్తామంటే అలానే ఫైల్ పాత్ ఇవ్వాలి. సో ఫైల్ పాత్ అనేది నార్మల్ గా నాకు అదే సేమ్ మాడ్యూల్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఫైల్ పాత్ ఏముంది డైరెక్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను, script.js. సారీ సెల్ఫ్ కాదు కదా. సో ఐ నీడ్ టు క్లోజ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ అలర్ట్ ని క్యాన్సిల్ చేసి ఇక్కడ పెడుతున్నాను అలర్ట్ ని. సో ఎప్పుడైతే నేను పేజ్ ఓపెన్ చేయగానే అప్పుడు నాకు అలర్ట్ రావాలి. సో ఐఎమ్ సేవింగ్ ఆల్ ద ఫైల్స్. చూడండి, సో మీకు అసలు స్క్రిప్ట్ ఇన్క్లూడ్ అయిందా లేదా అని టెక్స్ట్ చేయాలి అంటే వి గో ఫర్ వ్యూ పేజ్ సోర్స్ కోడ్ అనమాట. సో సోర్స్ కోడ్ అనేది కంట్రోల్ ప్లస్ యూ. సోర్స్ కోడ్కి వెళ్తే మనకి మనం రాసిన కోడ్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
సో మీకు ఇక్కడ స్క్రిప్ట్ కనిపిస్తుంది కదా. సో మరి ఆ స్క్రిప్ట్ లో ఏదన్నా చేంజెస్ ఉన్నాయా, అప్లోడ్ అయిందా కోడ్ అని చూసుకుంటే ఆ స్క్రిప్ట్ ట్యాగ్ ని కూడా మనం లింక్ ని క్లిక్ చేయొచ్చు. అక్కడ అందులో ఉన్న కోడ్ అంతా మీకు డిస్ప్లే అవుతుంది. ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మన కోడ్ అప్డేట్ అయిందా లేదా ఫైల్లో అని. సో దిస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ హౌ మెనీ వేస్ టు రైట్ ద జావా స్క్రిప్ట్. నెక్స్ట్ అసలు రాసిన అవుట్పుట్ చూడాలి అంటే దెన్ హౌ మెనీ వేస్ టు సే. 1 minute. ఓకే. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మన వచ్చిన అవుట్పుట్ ఎన్ని విధాలుగా అంటే మనం అవుట్పుట్ చూడాలి. హౌ మెనీ వేస్ టు సీ ద అవుట్పుట్. సో I'm again starting HTML tags. సో సేవ్ ఫైల్ ఎన్ని విధాలుగా మనం అవుట్పుట్ చూడొచ్చు అనేది. దేర్ ఆర్ మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ లో వీ కెన్ సీ అవుట్పుట్ బై యూజింగ్ 4 వేస్ అన్నమాట. సో 4 వేస్ టు సీ ద అవుట్పుట్. ఇన్ ది 4 వేస్ బట్ 2 వేస్ అంటే మనం ఓన్లీ ఫర్ చెకింగ్ పర్పస్ అన్నమాట. 2 ways only for the checking అన్నమాట. చెకింగ్ ద ఎర్రర్స్ ఆర్ చెకింగ్ వెదర్ పేజ్ ఈజ్ లోడింగ్ ఆర్ నాట్. అంటే మనకి ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా, ఆ పేజ్ లోడ్ అవుతుందా లేదా, ఇలాంటి చిన్న చిన్న చెకింగ్ పర్పస్ మనం మెయిన్ గా ఈ 2 యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ మనం బేసిక్ గా యూజ్ చేసేది కన్సోల్. కన్సోల్ ఏంటంటే కన్సోల్ ఎక్కడ చూస్తాము, ఎలా చూస్తామని చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్. సో ఏదన్నా మీరు కన్సోల్ స్క్రిప్ట్ ట్యాగ్ రాయండి. మీరు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ లో వీ షుడ్ ఓపెన్ ద ట్యాగ్ స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ వీ షుడ్ క్లోజ్ ద స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే. In this part we can directly write console.log of. ఇక్కడ ఏంటంటే నేను సంథింగ్ ఐఎమ్ రైటింగ్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ వన్ టెక్స్ట్. సో అసలు ఈ కన్సోల్ ఎక్కడ డిస్ప్లే అయితే ఎలా డిస్ప్లే అయితే చూద్దాం. సో ఐ నీడ్ టు రన్ ద పేజ్. సో చూడండి, నాకు కన్సోల్ రాస్తే బ్రౌజర్ లో డిస్ప్లే అవ్వదు. కన్సోల్ ఏంటంటే మనకి చూడాలి అంటే చెక్ చేసుకోవాలి కన్సోల్ లో డేటా అంటే వీ నీడ్ టు రైట్ క్లిక్ అండ్ గో టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, HTML CSS నేర్చుకుంటే ఐడియా ఉంటుంది. ఇన్స్పెక్ట్ లో ఏంటంటే మనం ఎక్కువ ఎలిమెంట్స్ చూస్తాం. ఎలిమెంట్స్ నథింగ్ బట్ మన HTML డేటా కాబట్టి ఎలిమెంట్స్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే వీఆర్ వర్కింగ్ విత్ జావా స్క్రిప్ట్. సో వీ నీడ్ టు గో ఫర్ కన్సోల్. కన్సోల్ లో ఇక్కడ చూడండి మీకు మెసేజెస్, వన్ యూజర్ మెసేజెస్, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్ ఇలా ఉంటాయి. సో మెసేజెస్ ఏమో మనం కన్సోల్ లో పెట్టిన డేటా ఉంటుంది. యూజర్ మెసేజ్ దగ్గర కూడా మనం కన్సోల్ లో పెట్టిన డేటా ఉంటుంది. నో ఎర్రర్స్, ఇక్కడ ఏంటంటే మన డేటాలో ఏదైనా ఎర్రర్ ఉంటే అక్కడ ఎర్రర్ 1 ఎర్రర్, 2 ఎర్రర్స్, 13 ఎర్రర్స్, 14 ఎర్రర్స్ అని చూపిస్తుంది. ఈ గో ఫర్ నో వార్నింగ్స్ ఏంటంటే మనకి ఏదైనా థర్డ్ పార్టీ లింక్స్ ఏదైనా యూస్ చేసినప్పుడు దే ఆర్ నాట్ సపోర్టింగ్ టు అవర్ వెబ్సైట్ సంథింగ్ ఇలా మనకి కొన్ని ఎర్రర్స్ చూపిస్తాయి అనమాట. సో మనకి మెసేజెస్ లో మన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఇన్ కేస్ ఈ మెసేజ్ ఏ కన్సోల్ లో మనకి చూడండి, మనకి నెంబర్ ఆఫ్ కన్సోల్స్ ఉన్నాయి మన పేజ్ లో 1, 2. మనకి ఏ కన్సోల్ డిస్ప్లే అయినా తెలియట్లేదు అన్నప్పుడు ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్ గా 1, 2, 3. సో ఈ పర్టికులర్ ఈ ఎండింగ్ లో లైన్ దగ్గరకు వచ్చి క్లిక్ చేస్తే మనకు ఆ లైన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ 8 నెంబర్ లైన్ దగ్గర అవుట్పుట్ డిస్ప్లే అయింది దీనికి అని. ఓకేనా? సో దిస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద కన్సోల్. ఓకే. సో ఇక్కడ చూడండి, దిస్ ద సింగిల్ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటంటే మనం ఓన్లీ డబుల్ యాష్ తో యూజ్ చేస్తాం. దాన్ని సింగిల్ లైన్ డబుల్ స్లాష్, దాన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ మల్టీ లైన్ కామెంట్స్, ఐ విల్ షో ఇట్. వెయిట్. వాంట్ టు గో ఫర్ దిస్ దెన్ మల్టీ లైన్ కామెంట్స్ స్టార్. ఎప్పుడైనా మనం ఏదైనా కామెంట్స్ రాస్తున్నాం అంటే ఫస్ట్ ఎండింగ్ కామెంట్స్ రాయండి, నెక్స్ట్ తర్వాత స్టార్టింగ్ లో కామెంట్స్ రాయండి. ఇక్కడ చూడండి, ఇది ఎండింగ్, అందుకని ఫస్ట్ నేను ఎండింగ్ క్లోజ్ చేశాక తర్వాత వచ్చి నా స్టార్టింగ్ పాయింట్ లో రాస్తున్నాను. ఎందుకు అంటే మీకు ఇక్కడ అంటే చూడండి క్లోజ్ చేశాను. మీరు ఇలా క్లోజ్ చేయకపోతే మీకు ఇక్కడ అంటే 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది ఎండింగ్ పాయింట్ అని.
ఇలా కాకుండా మీరు ఒక పెద్ద కోడ్ రాసారు. కోడ్ రాసినాక స్టార్టింగ్ అయితే పెట్టేసారు. స్టార్టింగ్ డివ్‌కి మీరు కామెంట్ పెట్టారు. మరి ఎండింగ్ డివ్ అంతా గ్రీన్ కలర్‌లో ఉంది. ఎండింగ్ డివ్ మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటది. అలాంటి కేసెస్‌లో ఏంటంటే ఎప్పుడైనా మనం ఎండింగ్‌లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ వి గో ఫర్ స్టార్టింగ్ అన్నమాట. ఓకే. ఇది సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సింగిల్ లైన్, దిస్ ఇస్ సింగిల్ లైన్. console.log. So if you want to go for single line, this is the single line and multi-line comments. Okay. Second one. ఇది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ వి ఆల్రెడీ నో దట్ అలర్ట్ అనమాట. మనం ఆల్రెడీ అలర్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇన్ డీటెయిల్ గా అలర్ట్ ఏంటంటే చూద్దాం. అలర్ట్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ పాపప్ అనమాట. సో అలర్ట్ అని పాపప్ అనమాట. సో ఈ అలర్ట్ మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తారంటే అలర్ట్ అనేది మర్చిపోయాను. కన్సోల్ అనేది మెయిన్ గా ఎలాంటి కేసెస్ యూజ్ చేస్తారంటే కన్సోల్ ఫస్ట్ ఐమ్ టాకింగ్ విత్ కన్సోల్. కన్సోల్ అనేది ఎలాంటి కేసెస్ యూజ్ చేస్తారు అంటే మనం ఏదన్నా డేటా అనేది సపోజ్ మనం ఒక ఏదైనా ఎడిషన్ చేసాము, ఎడిషన్ ఆన్సర్ ఎంత వస్తుందో తెలియాలి మనకి. సో ఫస్ట్ మనం ఏంటంటే వెంటనే వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే చేయకుండా మనం కన్సోల్ లో చూసుకుంటాం. అదర్వైజ్ నీకు బేకర్ నుంచి ఏదైనా డేటా వస్తుంది, ఆ బేకర్ నుంచి వచ్చే డేటా ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఫస్ట్ కన్సోల్ లోనే పెట్టుకుంటాం. అలర్ట్ ఏంటంటే సపోజ్ పేజ్ లోడ్ అవ్వట్లేదు అంటే పేజ్ అప్డేట్ అవ్వట్లేదు, అలా ఏదైనా ఫంక్షన్ రాసావు, ఫంక్షన్ ఏదైనా కాల్ అవ్వట్లేదు, ఏదైనా బటన్ క్లిక్ చేయగానే నీకు ఏదన్నా సపోజ్ బటన్ క్లిక్ చేయగానే మోడల్ ఓపెన్ అవ్వాలి, బట్ నీకు మోడల్ ఓపెన్ అవ్వట్లేదు, అసలు బటన్ క్లిక్కబుల్ అవుతుందా లేదా, అలాంటి కేసెస్ ఏంటంటే మనం కన్సోల్ పెట్టుకుంటాం. లేకపోతే బటన్ క్లిక్ చేయగానే వాలిడేషన్ అవ్వాలి, నీకు వాలిడేషన్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏంటంటే మనం కన్సోల్ పెట్టి అసలు బటన్ క్లిక్ చేయగానే మనం రాసిన యాక్షన్ జరుగుతుందా లేదా అనేది అంటే మనం చెక్ చేసుకోవాలంటే మనకి విజిబిలిటీకి ఏదన్నా కావాలి కాబట్టి మనం అలర్ట్ కానీ కన్సోల్ కానీ పెట్టుకుంటాం. అలర్ట్ అంటే నథింగ్ బట్ పాపప్స్ అనమాట. పాపప్ వస్తుంది ఇక్కడ. సో చూడండి ఇది పాపప్. ఈ పాపప్ లో మీకు ఏదన్నా డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి సంథింగ్ ఏదన్నా ఇక్కడ ఏమి టెక్స్ట్ అయితే రాస్తామో ఆ టెక్స్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అలర్ట్ లో. ఓకే. నెక్స్ట్ థర్డ్ టైప్ document.write. Or else we can call it as window.write కూడా. Window అన్న document అన్న same. So we can write document.write. సో ఇక్కడ ఏంటంటే నేను సేమ్ ఏదైనా మనం ఏదైనా టెక్స్ట్ అయితే టెక్స్ట్, డిజిట్స్ అయితే డిజిట్స్ మనం ఏదైనా రాసుకోవచ్చు. సో డాక్యుమెంట్ రైట్ ఒక స్పెషాలిటీ ఏంటి, ఇది ఎందుకు అసలు మనం మెయిన్ గా రియల్ టైమ్ కేసెస్ లో మనం ఏంటంటే document.write ని నెగ్లెక్ట్ చేస్తాం, దాన్ని అసలు యూజ్ చేయం మనం రియల్ టైమ్ కేసెస్ లో. ఎందుకు యూజ్ చేయం అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అసలు document.write ఎలా యూజ్ అవుతుందో చెప్తాను, నెక్స్ట్ ఎందుకు యూజ్ చేయం చెప్తాను. document.write. సో ఈ డాక్యుమెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు అలర్ట్ చూసాం, కన్సోల్ చూసాం, మనకి ఏది బాడీలో డిస్ప్లే అవ్వట్లేదు. మనం మెయిన్ గా ఏంటి ఏదైనా కంటెంట్ మనం బాడీలో డిస్ప్లే చేయడానికి కదా ట్యాగ్స్ అన్ని యూజ్ చేసేది. document.write అంటే మనకి బాడీలో డిస్ప్లే చేస్తుంది. సపోజ్ చూడండి నేను బీ ట్యాగ్ అంటే బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, అదర్వైజ్ ఇటాలిక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, డిఫరెన్స్ అర్థమవుతుంది. ఐఎమ్ రైటింగ్ ఇటాలిక్ ట్యాగ్. ఇన్ దిస్ ఇటాలిక్ ట్యాగ్ ఐఎమ్ రైటింగ్ దట్ వెల్కమ్. ఇప్పుడు ఇటాలిక్ ట్యాగ్ మనకి కన్వర్ట్ అవుదా చూడండి ఒకసారి మీరు. అది కన్వర్ట్ అయ్యి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, బాడీలో డిస్ప్లే అవుతుందా లేకపోతే ఇంకెక్కడైనా కన్సోల్ ఎక్కడైనా డిస్ప్లే అవుతుందో చూడండి. ఫస్ట్ అలర్ట్ వచ్చింది, మనం అలర్ట్ రాసాం కాబట్టి. నెక్స్ట్ వెల్కమ్ టు ఐలాండర్ అంటే మనం ఇలా రాసిన ట్యాగ్స్ కూడా కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఇటాలిక్ ఫార్మాట్ లో వచ్చింది కదా. సో మనకి ఏంటంటే document.write అనేది బాడీలో డిస్ప్లే అవుతుంది. సో ఇటాలిక్ ట్యాగ్ ని నేను తీసుకెళ్ళి అలర్ట్ లో పెడతాను. అలర్ట్ లో కన్వర్ట్ అయితే లేదు చూడండి. చెకింగ్ అనమాట ఇదంతా. ఇలాంటివి అంటే మీరు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో మరి ఇక్కడ ఇలాంటి కేసెస్ అనమాట, మీరు ట్రై చేస్తూ ఉండండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని. ఓకే. నెక్స్ట్ మనకి ఫైనల్ గా ఫోర్త్ వన్ వీ హ్యావ్ లైక్ document.get element by id ఆర్ get element by class ఆర్ get element by tag name. సో ఇవి ఎక్కడ యూస్ చేస్తామంటే సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా హెచ్టిఎంఎల్ కంటెంట్ మ్యానిపులేట్ చేయాల్సినప్పుడు బై ట్యాగ్, బై ఐడి, బై క్లాస్ ఇలాంటి కండిషన్స్ వస్తాయి అనమాట. ఫోర్త్ వన్.
సో మనకి మెయిన్గా జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్. వాళ్ళు ఎలా వాళ్ళ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఫార్మాట్ ఇచ్చారో అదే ఫార్మాట్ లో మనం రాయాలి. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ లో మనం రాయాలి, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి అనమాట. కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ చూడండి, ఇంకొక థింగ్ ఏంటంటే జావాస్క్రిప్ట్ లో ఏదైనా మల్టిపుల్ వర్డ్స్ వచ్చినప్పుడు, మల్టిపుల్ వర్డ్స్ నథింగ్ బట్, నాకు స్ట్రక్ అయిపోయింది సిస్టమ్ అన్ని. మల్టిపుల్ వర్డ్స్ వచ్చినప్పుడు, సపోజ్ మల్టిపుల్ వర్డ్స్ లైక్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ అని అంటే మల్టిపుల్ వర్డ్స్. వెల్కమ్ టు అంటే వెల్కమ్ అనేది ఫస్ట్ వర్డ్, టు అనేది సెకండ్ వర్డ్, ఆన్లైన్ థర్డ్ వర్డ్, క్లాసెస్ అని ఫోర్త్ వర్డ్. ఇలా 4 డిఫరెంట్ మల్టిపుల్ వర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే, ఫస్ట్ వెల్కమ్ లో డబ్ల్యూ ఎప్పుడు స్మాల్ రాయాలి, ఎందుకంటే మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫంక్షనాలిటీ యూస్ చేయాలి. సో వెల్కమ్ ని స్మాల్ రాయాలి. వెల్కమ్ టు అంటే టీ క్యాపిటల్ రాయాలి. టు ఆన్లైన్ ఓ క్యాపిటల్ రాయాలి. క్లాసెస్ అంటే ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ స్మాల్ రాసి, రిమైనింగ్ వర్డ్స్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ రాయాలి అనమాట. ఇలా రాయాలి జావాస్క్రిప్ట్ ఏదైనా మనం మల్టిపుల్ వర్డ్స్ రాసేటప్పుడు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇలా ఇక్కడ ఏంటంటే బై ఐడి యూస్ చేయాలా, బై ట్యాగ్ యూస్ చేయాలా, బై క్లాస్ యూస్ చేయాలా అనేది నీ మన అక్కడ రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేయాలన్నమాట. సో బై ఐడి, బై ట్యాగ్, బై క్లాస్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, మనం ఒక HTML కంటెంట్ ఐడెంటిఫై చేయాలంటే మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు CSS లో స్టైల్స్ అప్లై చేయాలి, మీరు ఏం చేస్తారు? బై ఐడితో కానీ, బై క్లాస్తో కానీ, బై ట్యాగ్తోనే కదా ఐడెంటిఫై చేసుకునేది. మీరు ఏదైనా కలర్ అప్లై చేయాలన్నా ఇక్కడ కూడా అంతే. బై ఐడి కానీ, బై క్లాస్ కానీ, బై ట్యాగ్ కానీ తీసుకొని దానికి పర్టికులర్గా కావాల్సినవి మనం అప్లై ఏమన్నా ఏమన్నా ప్రాపర్టీస్ అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు మనం. సో 5th పాయింట్ చూద్దాం. సో దీనికోసం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక పీ ట్యాగ్ సపోజ్ సారీ నేను బాడీ స్టార్టింగ్ లో ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను. సో పీ ట్యాగ్ లో ఐలాండర్ టెక్నాలజీస్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ కంటెంట్ ఏముందో గెట్ చేసుకోవాలి అంటున్నాను. అంటే ఇది నేను ఈ పీ ట్యాగ్ లో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని నేను కన్సోల్ లో చూడాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే, దీనికి ఒక ఐడి ఇచ్చుకుంటాను. ఫస్ట్ శాంపుల్కి నేను ఐడితో చెప్తున్నాను. డెమో క్లాస్ అన్న నేమ్తో నేను నెక్స్ట్ చెప్తాను. డెమో, దీనికి ఐడి డెమో ఇచ్చాను. ఇప్పుడు చూడండి 4th టైప్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంకా రాయాలి. సపోజ్ అది రాయకుండా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో అన్నా అంటే ఏమని అంటున్నాను, ఈ డాక్యుమెంట్ లో ఈ గెట్ ఎలిమెంట్ అంటే బై ఐడి, ఈ ఐడితో ఏదన్నా ఎలిమెంట్ ఉంటే దాన్ని గెట్ చేసుకో అంటున్నాను. సో గెట్ చేసుకుంటే మనం ఏం చేయాలి, ఎక్కడొక్కడ ప్రింట్ చేయాలి కాబట్టి నేను డైరెక్ట్ గా దీన్ని కన్సోల్ లో ప్రింట్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఈ మొత్తాన్ని నేను బ్రాకెట్ లో పెట్టాను. ఓకే, ఈ ఐడితో ఉన్న మొత్తాన్ని నేను బ్రాకెట్ లో పెట్టాను అనమాట. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, పి ఐడి డెమో ఐలాండ్ టెక్నాలజీస్ ఐడితో ఉన్న మొత్తం డేటా వచ్చింది. బట్ నేను రావాలనుకుంది ఓన్లీ డేటా కదా, నాకు ట్యాగ్ మొత్తం వచ్చింది అన్న పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ ఏమన్నా పర్టికులర్ గా నీకు డేటా రావాలా అన్నప్పుడు ఏం చేస్తా అంటే, ఇక్కడ ఇంకా రాయాలి డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని రాస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఐలాండ్ టెక్నాలజీస్ ఒకటి వచ్చిందా. సో ఇలా మనం డేటాని ఫోర్ డిఫరెంట్ వేస్ లో మనం అవుట్పుట్ అనేది చూడొచ్చు అనమాట. మనం there are 4 ways to see the output. First one is the console and the second one is the alert, third one is document.write, and coming to last one but not least ఎక్కువ మనం యూస్ చేసేది ఇందులో document.getElement by id. Okay, these are the 4 types. And next, so 4 types of data types చూసాం కదా. నెక్స్ట్ విల్ గో ఫర్ కామెంట్స్ చూసాము. ఇక్కడ ఏంటంటే చిన్న పాయింట్ అవుతుంది చూడండి, ఇక్కడ మనం ఏంటంటే జావాస్క్రిప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కంపల్సరీ వి నీడ్ టు ఎండ్ విత్ సెమీకోలన్.
ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎండ్ విత్ సెమీకోలన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అ స్టేట్మెంట్. మనం దీని ఒక స్టేట్మెంట్ కూడా అని పిలవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వేరియబుల్స్. విల్ సీ వేరియబుల్స్. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనం మీకు ఏదన్నా సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఏదైనా అదర్ సి ప్లస్ ప్లస్ కానీ ఈ టెక్నాలజీస్ కనుక ఐడియా ఉంటే ఏంటంటే మనం అదర్ టెక్నాలజీస్ లో వేరియబుల్స్ అనేవి ఎలా ఎలా డిక్లేర్ చేస్తామంటే సపోజ్ వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ ద ఇంటీజర్ అనుకో. మనం ఏదైనా ఇంటీజర్ అనేది డిక్లేర్ చేస్తూ ఉంటే ఏం చేస్తామంటే మనం ఆ ఇంటీజర్ టైప్ ఏంటి ఇంట్. సపోజ్ మనం సి అయితే ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 5 మనం ఎలా స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ దిస్ అండ్ స్ట్రింగ్ అయితే ఏంటంటే క్యార్ ఇలా డిక్లేర్ చేయాలన్నమాట. ఇన్ కేస్ అది ఫ్లోట్ వాల్యూ అయితే ఫ్లోట్ అని డిక్లేర్ చేయాలి, డబుల్ అయితే డబుల్ అని డిక్లేర్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట మనకి అక్కడ. బట్ కమింగ్ టు హియర్ మనకి ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ ఎలా జరుగుతుంది అంటే బై యూజింగ్ వేర్ కీవర్డ్, లెట్, అదర్వైజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే మెయిన్ గా కాన్స్టెంట్ వాల్యూస్ కి యూస్ చేస్తాం మనం. మెయిన్ గా వేర్ అండ్ లెట్ యూస్ చేయాలి. సో వేర్ అంటే వేర్ ఎప్పుడు యూస్ చేయాలి, లెట్ ఎప్పుడు యూస్ చేయాలి. సో వేర్ అనేది ఏంటంటే టెంపరరీ స్టోరేజ్ అనమాట. వేర్ డినోట్స్ టెంపరరీ స్టోరేజ్. సో లెట్ అనేది పర్మనెంట్ స్టోరేజ్. సో లెట్ లెట్ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, ఈజీగా ఉంటుంది చూడండి. సో మనం ఇది ఇలా వేరియబుల్స్ ఎప్పుడైనా వేర్ అనే కీవర్డ్ తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి వేరియబుల్స్ మీద. లెట్ అండ్ వేర్ యూస్ చేసి రాస్తాను, బోత్ యూస్ చేసి వేర్ డాట్ HTML. ఓకే. సో ఇవి ఆల్రెడీ మీకు సార్ మీతో డిస్కస్ చేసిన టాపిక్స్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అంతే. HTML బాడీ. సో కమింగ్ టు దిస్ script, ఎండింగ్ అండ్ క్లోజింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఎగ్జాంపుల్ ఫర్ ద వేర్ అనమాట. సో నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్. డిక్లరేషన్ ఆఫ్ ఓకే వేర్ a equal to 5. This is called assigning the value. Assigning the value to that variable a. Okay, assigning the and where a equal to 3. This is called comparing the value. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు ఏలో ఆల్రెడీ 3 స్టోర్ అయి ఉండాలి ప్రీవియస్ గా. మనం మన దగ్గర ఉన్న 3 తో ఆ 3 కంపేర్ చేస్తున్నాం అంటే. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ వేర్ a ట్రిపుల్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఏంటంటే దీని ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే నువ్వు ఏదైనా కంపేర్ చేస్తున్నావు, కంపేర్ చేస్తూ దాని ఒక డేటా టైప్ కూడా సేమ్ అయి ఉండాలి. అలాంటప్పుడు ఇట్ ఆల్సో ట్రిపుల్ ఈక్వల్స్ టు ఆల్సో చెక్ ద డేటా టైప్ ఆల్సో. ఓకే, కంపేరింగ్ ద వాల్యూ అండ్ ద డేటా టైప్. అది డేటా టైప్ ఏంటి అని చెక్ చేస్తాను. ఓకే, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. వేర్ a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 5, వేర్ c ఈక్వల్స్ టు a ప్లస్ b. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ c. సో ఇప్పుడు c ఎంత డిస్ప్లే అయితే చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ నేను కామెంట్లో పెడతాను ఐడెంటిఫికేషన్ కోసమే కాబట్టి. వేర్ so we'll go to console, inspect and go to console and we'll check. Okay, వాల్యూ 9 అంటే మనం సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ ఇక్కడ డిస్ప్లే, ఎడిషన్ చేసిన వాల్యూ అక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ వేర్ a ఈక్వల్ టు 6,
b ఈక్వల్ టు 5. నేను మళ్ళీ ఏం చేశాను, సేమ్ అంటే కొంచెం ఏ వాల్యూస్ అప్డేట్ చేశా. అంటే ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే ప్రీవియస్ వాల్యూ తీసుకుంటుందా లేకపోతే న్యూగా అప్డేట్ అయిన డేటా తీసుకుంటుందా అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అంటే వాల్యూ చేంజ్ అయిద్దా, మళ్ళీ అదే వేరియబుల్ని మళ్ళీ రీడిక్లేర్ చేశాను అనమాట. నేను వేర్తో సేమ్ ఏని బిని మళ్ళీ రీడిక్లరేషన్ చేశాను. రీడిక్లరేషన్ చేస్తే అది ఏంటంటే రీడిక్లరేషన్ ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే ఎర్రర్ వస్తుందా అని ఇక్కడ మనం చెక్కింగ్ అనమాట. సో రీడిక్లరేషన్ వర్క్ అవుతుందా లేదో ఇక్కడ చూద్దాం. ఓకే 11 అంటే ఇక్కడ ఏంటి మనకి రీడిక్లరేషన్ అనేది పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ విల్ గో ఫర్ లెట్ అనే కీవర్డ్ ఎప్పుడు యూస్ చేయాలి. లెట్ a ఈక్వల్ టు 4 b ఈక్వల్ టు 5 console.log a plus b. ఓకే we will check whether let అనేది పాసిబిలిటీ ఉందా లేదా అనేది, రీడిక్లరేషన్ పాసిబిలిటీ ఉందా లేదా. మనకి ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, మనం 1 ఎర్రర్ అని డిస్ప్లే. 1 ఎర్రర్ ఏంటి, ఏ యాజ్ ఆల్రెడీ బీన్ డిక్లేర్ అంటే ఏ అనేది డిక్లేర్ అయింది, మళ్ళీ నువ్వు రీడిక్లరేషన్ చేయలేవు అని చెప్తుంది. ఎందుకు ఏ రీడిక్లరేషన్ అయింది, మనం వేర్తో అంటే నేను లెట్తో ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా, లెట్తో డిక్లేర్ చేస్తే లెట్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ లెట్తో డిక్లేర్ చేసినా వేర్తో డిక్లేర్ చేసినా ఏ అనే ఒక వేరియబుల్ నేమ్ ఆల్రెడీ యూజ్ చేసావు, దెన్ మనం ఆ వేరియబుల్ నేమ్ని మళ్ళీ యూజ్ చేయలేమన్నమాట. అందుకని ఏం చేస్తామంటే మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే లెట్ అనేది చాలా తక్కువ యూజ్ చేయకూడదు అనమాట. ఏదైనా పర్టికులర్గా ఇది ఉంది, ఇది దీని ప్రాజెక్ట్ మొత్తం ఒక్కసారి యూజ్ అవ్వాలి, ఇంక యూజ్ అవ్వకూడదు మనం లెట్ యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ కేసెస్లో లెట్ వ్యారీ యూజ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇది తీసేసి చూడండి కావాలంటే, ఈ కోడ్ అంతా కామెంట్స్లో పెట్టి చూడండి. లెట్ ఇప్పుడు ఏ అనేది ఎక్కడ ప్రీవియస్లీ డిక్లేర్ అయ్యలేదు కదా, కామెంట్స్లో ఉంది కాబట్టి కామెంట్స్లో ఏంటంటే మనకి జస్ట్ ఫర్ కోడ్లో ఉంటుంది, అవుట్పుట్లో డిక్లేర్ అవ్వదు. ఐడెంటిఫికేషన్ కోసం మనం ఎక్కువ కామెంట్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ వస్తుందా ఎర్రర్ వస్తుందా చూడండి. కన్సోల్ స్పెల్లింగ్ తప్పు. చూడండి 9 వచ్చింది. సో లెట్ అనేది రీడిక్లరేషన్ చేయలేమన్నమాట. లెట్తో ఒక వేరియబుల్ ఏదన్నా ఆల్రెడీ లెట్తో కానీ వేర్తో కానీ డిక్లేర్ అయ్యి ఉంటే మనం మళ్ళీ దాన్ని రీడిక్లరేషన్ చేయలేమన్నమాట. సో దిస్ కాల్డ్ వేరియబుల్స్. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ ఇలా చాలా ఉన్నాయి. మీకు ఇప్పుడు దాకా అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేసాను. అర్థమెటిక్ ఆపరేషన్లో ప్లస్ ప్లస్ మైనస్ డివిజన్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. మనకి ఇంకా మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. కండిషనల్ ఆపరేటర్స్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఇలాంటివన్నీ. అంటే మీరు ఒకసారి మనం ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మెయిన్ ఆపరేటర్స్ అనేవి ఎలాంటి కేసెస్ అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇలా కంపేరింగ్ చేసినప్పుడు ఇలాంటి కేసెస్ మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఒకసారి మీరు చూడండి, నేను ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆపరేటర్స్ అనేవి. ఒకసారి మీరు మళ్ళీ మీరు తీసుకోండి గూగుల్లో, ఆపరేటర్స్ అనేవి మీకు క్లియర్గా దొరుకుతాయి. అండ్ విల్ గో ఫర్ సెలెక్టార్స్ అనమాట. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ సెలెక్టార్స్. సో నాకు ఆల్రెడీ ఒక ఏదన్నా రాసిన కోడ్ ఉంటే తీసుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఓకే జస్ట్ ఇలా పెట్టి చూపించిన మళ్ళీ రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా చూపిస్తాను. సో సెలెక్టార్స్ చూద్దాము. సారీ బిఫోర్ నెక్స్ట్ చెప్తాను. సెలెక్టార్స్ డాట్ HTML. ఓకే
ఇక్కడ చూడండి సెలెక్ట్ అవుతాను. సపోజ్ నేను ఒక పీ ట్యాగ్ కొన్న హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తున్నాను. ఇదంతా హెచ్టిఎంఎల్ ఏం చేశాను ఇక్కడ చూడండి. హెచ్టిఎంఎల్ కోడ్ రాశాను. ఇందులో ఏం తీసుకున్నాను, ఒక హెచ్2 ట్యాగ్స్ 2 తీసుకున్నాను, ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను, క్లాస్తో 2 ట్యాగ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేస్తుంటే ట్యాగ్స్ కవర్ అయినాయి, ఐడి కవర్ అయిపోయింది, అంటే క్లాసెస్ కూడా కవర్ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని మనం సెలెక్టర్స్ ఎలా ఐడెంటిఫై అవుతాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ నెక్స్ట్. సో ఎండ్ ఆఫ్ ది బాడీలో రాస్తాను. స్టార్టింగ్లో ఎందుకు రాయను మళ్ళీ రాస్తాను చెప్తాను. సో స్కిప్ క్లోజింగ్, స్కిప్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్. ఫస్ట్ మీరు ఎప్పుడన్నా బేసిక్ థింగ్ అనమాట, ఎప్పుడన్నా మనం స్టార్టింగ్ ఓపెన్ చేసి వెంటనే క్లోజింగ్ చేయాలి. ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ ఒక 1000 లైన్స్ 1500 లైన్స్ రాసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో చిన్న చిన్న లాజిక్స్ అనమాట. కామెంట్స్ ఎప్పుడు లాస్ట్ క్లోజ్ చేసి ఫస్ట్ తర్వాత క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇలా మనం ఫార్మాట్ అనేది యూజ్ చేయాలన్నమాట. పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే నెక్స్ట్ మనం ఏదన్నా లోపల మళ్ళీ రాస్తుంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి రాయండి ఏదైనా రాస్తుంటే. అండ్ ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనం డేటాని గెట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు నేను డేటాని మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నాను. బిఫోర్ మ్యానిపులేటింగ్ ద డేటా అసలు నేను డేటా గెట్ చేసుకోవాలి కదా. డేటా గెట్ చేసుకోవడానికి ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ట్యాగ్తో గెట్ చేసుకోవచ్చు, ఐడితో గెట్ చేసుకోవచ్చు, క్లాస్తో గెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఐడి. ఎందుకంటే మనం మెయిన్గా ఐడీస్ ఎక్కువ యూస్ చేస్తాం. ఐడి అనేది ఈడీకి కదా, ఐడెంటిఫికేషన్ ఈజీ. మనం మెయిన్గా ఐడి యూస్ చేస్తాం కాబట్టి నేను ఫస్ట్ ఐడితో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఐడితో ఎంత ఉంది, ఒక పీ ట్యాగే కదా ఉంది. ఇప్పుడు ఈ పీ ట్యాగ్లో ఉన్న డేటాను గెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో గెట్ చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా గెట్ చేసుకుంటున్నారు డేటాని అంటే కంపల్సరీ ఒక దాంట్లో స్టోర్ చేయండి. ఓకేనా. సో స్టోరింగ్కి మనం యూ షుడ్ యూజ్ ద వేరియబుల్ హియర్. వేరియబుల్ మెయిన్ పర్పస్ ఏంటి, టు స్టోర్ ద డేటా. ఓకే, వేర్ ఐడి డేటా. నేను సపోజ్ ఐడి డేటా అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐడి డేటా అంటే ఐడి ఒక డేటా స్టోర్ చేస్తున్నాను అని నథింగ్. బట్ మీరు ఏంటంటే ఏదన్నా వేరియబుల్స్ తీసుకుంటున్నా కూడా వేరియబుల్స్ అనేది క్లియర్ నేమ్తో పెట్టుకోండి. ఎందుకంటే చిన్న ఒక 5 పేజెస్ 2 పేజెస్ ప్రాజెక్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. పెద్ద ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇలా మీనింగ్ఫుల్గా ఉన్న వేరియబుల్ నేమ్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మన ఐడి నేమ్ ఏంటి, మెసేజ్, ఎంఎస్జి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 వేస్ ఉన్నాయి, డాట్ ఇన్నర్ HTML, డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని. సో మనకి రెండు ఎప్పుడు ఇష్టాలో చెప్తాను. ఫస్ట్ ఇన్నర్ HTML యూస్ చేస్తాను. ఓకే, సో మనకి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ HTML. ఇక్కడ HTML ఎప్పుడు క్యాపిటల్లో ఉండాలి. ఇన్నర్ టెక్స్ట్ ఏమో ఓన్లీ T క్యాపిటల్ ఉంటే చాలు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఐడి డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ ఇన్నర్ HTML. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి డేటా. ఓకే, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో సెలెక్ట్ ఆల్. ఇప్పుడు నేను పీ ట్యాగ్స్ కదా డేటా గెట్ చేసుకుని పీ డేటా వచ్చిందో రాలేదో చూద్దాం. ఓకే, చూడండి ఇన్నర్ HTML అన్నాను, డేటా వచ్చిందో రాలేదో నాకు కన్సోల్ డిస్ప్లే అయింది కదా. సో ఇక్కడే నేను ఇన్నర్ టెక్స్ట్ పెడితే ఏమవుతుంది, జస్ట్ మాడిఫై చేశాను చూడండి, ఏం లేదు, టెక్స్ట్ వచ్చింది. మరి ఇన్నర్ టెక్స్ట్ ఇన్నర్ HTML డిఫరెన్స్ ఏంటి, ఏం లేదు కదా. మరి ఇక్కడ మనం డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను చూడండి ఇంకొక లైన్ కూడా రాస్తాను, ఇన్నర్ టెక్స్ట్ అని రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ మెసేజ్ 1 పెడతాను, ఇక్కడ ఐడి డేటా 1 పెడతాను. దీని కింద లైన్లో ఇంకొక కాపీ పెడతాను అన్ని. మనకి ఇప్పుడు ఈ మెసేజ్ 1 లేదు కదా, ఒక ఐడితో క్లాస్తో ఉంది, బట్ ఐడి కదా ఇష్యూస్, ఐడితో మెసేజ్ 1 లేదు కాబట్టి నేను సేమ్ థింగ్ని
మెసేజ్ అని పెట్టి ఇప్పుడు ఇన్నర్ అది ఇన్నర్ టెక్స్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇన్నర్ HTML ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, సపోజ్ ఇక్కడ చూడండి నేను నవ్విడేస్ నుంచి మొత్తం ఇటాలిక్ ట్యాగ్ ఆ కస్టమర్స్ బిఫోర్ దాకా పెడుతున్నాను అనమాట. ఇటాలిక్ ట్యాగ్ ఆర్ బోల్డ్ ట్యాగ్ ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది, అంతే ఏం లేదు. అదర్వైజ్ మార్క్ పెట్టుకోండి, మార్క్ అయినా మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది. సో అదర్వైజ్ ఇచ్చి 2 ట్యాగ్స్ ఏదైనా పెట్టుకోండి మీకు ఐడెంటిఫికేషన్ కోసం. సేమ్ థింగ్ ఇటాలిక్ ట్యాగ్స్ పెట్టండి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇది చూడండి ఇప్పుడు అవుట్పుట్. ఫస్ట్ వన్ ఐడి డేటా 1 అంటే ఇన్నర్ HTML డేటా. ఇక్కడ ఏమైంది, ట్యాగ్స్ వచ్చాయి, ఇక్కడ ట్యాగ్స్ వచ్చాయి చూడండి ఇందులో. బట్ ఇన్నర్ టెక్స్ట్ లో ట్యాగ్స్ రాలా, అంటే ఇన్నర్ HTML గెట్ చేసుకుంటుంది. ఆ పర్టికులర్ ట్యాగ్ లో ఏ డేటా ఉన్నాయి, ఆ ట్యాగ్స్ ఏదైనా ఉన్నాయి అన్ని గెట్ చేసుకుంటుంది. బట్ ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఆ టెక్స్ట్ లో మిడిల్ లో ఉన్నది గెట్ చేసుకునేది. ఇంకా మీరు దీన్ని చూసుకోవచ్చు అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ లో అయినా ప్రింట్ చేసుకోండి, ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు కన్సోల్ కనుక అలవాటు లేకపోతే డాక్యుమెంట్ డాట్ రైట్ లో అయినా ప్రింట్ చేసుకోవచ్చు. దీని ఒక ఫంక్షనాలిటీ మిస్ అవుతుంది అనమాట. ఎప్పుడు మిస్ అవుతుంది అంటే మనం ప్రాజెక్ట్స్ లో మిస్ అవుతుంది. ఎందుకు యూస్ చేయకూడదని చెప్తాను నేను డాక్యుమెంట్ రైట్ ఈవెంట్ వచ్చినప్పుడు చెప్తాను. చూడండి ఇక్కడ ఇన్నర్ HTML అంటే ఏమైంది, అది కన్వర్ట్ చేసుకుంది, అది ఇటాలిక్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంది. బట్ ఇక్కడే పక్కనే ప్రింట్ అయింది చూడండి. నేను బ్రేక్ యూస్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. బ్రేక్ లేకపోవడం వల్ల నీకు పక్కన డిస్ప్లే అయ్యాయి రెండు. బ్రేక్ కూడా మీరు డైరెక్ట్గా ఇలా రాయొచ్చు అనమాట. బ్రేక్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కదా, ఇలా రాయండి. చూడండి బ్రేక్ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ లైన్. ఇంకా కిందకు పెడదాం, ఇంకొక బ్రేక్ పెడదాం. 3 బ్రేక్స్ అవుతుంది పెడదాం. ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఇటాలిక్ ట్యాగ్ ఉంటే HTML అయితే ఇటాలిక్ ట్యాగ్ కి కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేస్తుంది, బట్ ఇన్నర్ టెక్స్ట్ అనేది కన్వర్ట్ చేసుకోలేదు. సో ఇది మీరు క్లియర్ గా ఒకసారి మీరు ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఐడెంటిఫై చేయండి. ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్ కి ఇలా డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేయండి, మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ఫర్ టెక్స్ట్ చూసాం కదా, ఇన్నర్ HTML అండ్ ఇన్నర్ టెక్స్ట్ చూసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం అదే సేమ్ థింగ్ ఫర్ క్లాసెస్ చూద్దాం. ఇప్పుడు ఐడీస్ ఒకటే కదా మనం చూసింది. సో ఇప్పుడు క్లాసెస్ మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అంతా కమెంట్ లో పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ ఇది అవుట్పుట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకని మొత్తం కమెంట్ లో పెట్టుకొని మీరు ఒక్కొక్క కమెంట్ రిమూవ్ చేసుకుంటూ అవుట్పుట్ చూసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు మనం క్లాస్ తో చూద్దాం. సో క్లాస్ తో నేనేం చేశాను, మళ్ళీ ఒక క్లాస్ డేటా అంటే సి డేటా అని తీసుకుంటాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అన్న. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి గెట్ ఎలిమెంట్ అన్న, ఇక్కడేమో గెట్ ఎలిమెంట్స్ యూస్ చేశాను, అంటే ఎస్ యూస్ చేశాను. గెట్ ఎలిమెంట్స్ అండ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇక్కడ ఎస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు అంటే ఒక క్లాస్ తో మీకు ఎన్ని ట్యాగ్స్ అయినా ఉండొచ్చు, ఒక 10 ట్యాగ్స్ ఇట్లా సింగిల్ ట్యాగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ ట్యాగ్స్ ఉండొచ్చు. ఒకటే ఉండాలని రూల్ లేదు కదా. ఇక్కడ ఏంటంటే గెట్ ఎలిమెంట్స్, ఆ ట్యాగ్స్ తో ఏమన్నా ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఇది సింగులర్ కాదు కదా ఎలిమెంట్స్ అనేవి, ఎందుకంటే మనకు ఒకటే ఉండాలని రూల్ లేదు, మల్టిపుల్ ఉంటాయి మనకి క్లాస్ తో. అందుకని ఇక్కడ గెట్ ఎలిమెంట్స్ యూస్ చేయాలి. బట్ ఐడి యూస్ చేయకూడదు, ఐడి ఎప్పుడు యూనిక్ కాబట్టి ఒకటే ఉంటుంది కాబట్టి గెట్ ఎలిమెంట్ యూస్ చేయొచ్చు మనం. ఓకేనా. సో గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. సో ఇప్పుడు చూడండి నేనేం చేశాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఎస్ కంపల్సరీ విషయాలు అయితే మీకు అందరికి ఎర్రర్ వస్తుంది. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటే మల్టిపుల్ వర్డ్స్ అప్పుడు నేను ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ స్మాల్ రాస్తున్నాను, రిమైనింగ్ ఆల్ లెటర్స్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాస్తున్నాను. ఇది మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్ అనమాట. ఓకే. మెసేజ్ MSG1. సో ఇక్కడ చూడండి సి డేటా కదా, సి డేటాని కన్సోల్ లో పెడదాం, మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా. కన్సోల్ కాబట్టి ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ మనకి ఏమైంది, HTML కలెక్షన్ ఆఫ్ 2 అన్నది. ఇక్కడ మనకి 2 అని ఎరే, ఇక్కడ ఈ బ్రాకెట్స్ అండి స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. ఇట్ రిప్రజెంట్ ఎరే సింబల్. ఓకే, ఎరే సింబల్ రిప్రజెంట్ చేస్తుంది.
సో ఇక్కడ మనకి ఇది అరే సింబల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ 0 అండ్ 1 ఉంది. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 వచ్చినాయి. సపోజ్ మీరు ఇంకొక ట్యాగ్ తీసుకొని దాని ఒక క్లాస్ ఇంకొకటి అయినా ఇది ఇది గెట్ అవ్వదు మీకు. సేమ్ క్లాస్ అయితేనే గెట్ అవుతుంది, బికాస్ మనం ఇక్కడ క్లాస్ నేమ్ మెన్షన్ చేసాం. చూడండి ఎన్ని ఉన్నా మనకు ఆ 2 గెట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని ఒక వాల్యూ కావాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయి. దానికి ఏమైనా ఫ్లోట్ ఉందా, మనకి దానికి ప్లేసెస్ ప్రాపర్టీస్ అన్ని మీకు డిస్ప్లే అవుతుంటాయి అనమాట. సో క్లాస్ నేమ్ మెసేజ్ 1 అంట. సో ఇక్కడ చూడండి, ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్ లోనే మన టెక్స్ట్ గెట్ అయింది కదా. సో అందుకని మనం ఎప్పుడు ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్ రాసుకుంటాము. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, మరి 2 వచ్చినాయి, మనకి అవుట్పుట్ ఏంటి, టెక్స్ట్ రావాలి. బట్ ఇలా HTML కలెక్షన్ ఆఫ్ 2 ఇలా 1 ఇలా రాకూడదు కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎరేతో ఇండికేట్ అయింది కాబట్టి ఆఫ్ 0 ఆర్ ఆఫ్ 1. ఎరే సింబల్ ఎరేలో ఉన్న డేటాని ఎప్పుడైనా మీరు గెట్ చేసుకోవాలి అంటే ఆఫ్ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి తనకు ఇండెక్స్ వాల్యూ 0 ఆర్ 1, ఫస్ట్ అయితే 0, సెకండ్ అయితే 1. అది నేను 0 1 ఎందుకు ఇచ్చేస్తాను, అక్కడ వాటికి ఇండెక్స్ వాల్యూస్ ఆటోమేటిక్ అవే డిస్ప్లే అవుతాయి. అందుకని మన పర్టికులర్ ఇండెక్స్ వాల్యూతో మనం గెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పర్టికులర్ డేటా వచ్చింది. ఇక్కడ మనం ఇన్నర్ HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్ తో మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఇన్నర్ టెక్స్ట్ ఏదైనా పర్టికులర్ గెట్ చేసుకోవాలంటే ఇన్నర్ టెక్స్ట్ ఆర్ ఇన్నర్ HTML రాయండి. ఓకే, ఇక్కడ వర్క్ అవుతుందా, పని చేయండి. ఇంకొక వే కూడా ఉంది, ఆఫ్ 0 అనేది మీరు ఇక్కడ పెట్టండి, ఇక్కడ తీసేసేయండి. అక్కడ పెట్టా మనకి డేటా అనేది వస్తుంది అనమాట. ఓకేనా, డాట్ ఇన్నర్ HTML అని పెట్టండి. ఓకే, ఇలా మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గెట్ బై క్లాస్ అనమాట. ఇప్పుడు బై ఐడి చూద్దాం. సో బై ఐడి బై క్లాస్ అయిపోయింది కదా, బై ట్యాగ్ తో. ట్యాగ్ తో కూడా మనకి ఒక ట్యాగ్ ఒకటే ఉండాలి, ఒక ఫ్రీ ట్యాగ్ వెబ్సైట్ మొత్తం ఒకటే ఉండాలని లేదు, ఇక్కడ 2 ఉన్నాయి కదా. మనకి ఇక్కడ కూడా మల్టిపుల్ గెట్ అవుతాయి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ కదా. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మళ్ళీ ట్యాగ్స్ అంట గెట్ ఎలిమెంట్స్ అంట, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ h2. ఓకే, సో ట్యాగ్ నేమ్ h2 b ఉంది. సో మనకి ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి, h2 ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, అంతా 2 గెట్ అవుతాయి ఇక్కడ కూడా. HTML కలెక్షన్ ఆఫ్ 2. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం డిఫర్ చేసుకొని ఆఫ్ 0 ఆర్ ఆఫ్ 1 తో పర్టికులర్ గా ఏది కావాలంటే అది మనం సేమ్ క్లాస్ లాగానే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సెలెక్ట్ కాల్స్ అన్నమాట. సెలెక్ట్ కాల్స్ మనం ఏం చేసాం, గెట్ చేసుకున్నాం. ఇన్ కేసు ఇక్కడ ఉన్న కంటెంట్ మీరు చేంజ్ చేయాలి అంటే అది ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో చెప్తాను చూడండి. ఇప్పుడు ఓన్లీ గెట్ చేసుకున్నారు అంతే కదా. సపోజ్ మీకు ఇవే ట్యాగ్స్ ఉంటాయి, ఇంకా ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది కదా, ఇన్పుట్ ట్యాగ్ కూడా ఉంటుంది కదా. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చేసి ఐడి ఇవ్వండి, దానికి ఒక ఐడి ఇవ్వండి. ఇన్పుట్స్ కి ఎప్పుడన్నా ఐడీస్ ఎందుకు యూస్ చేస్తారని మీకు ఎప్పుడు డౌట్, మీరు ఎప్పుడన్నా యూస్ చేస్తారు HTML లో, యూస్ చేస్తే ఎందుకు యూస్ చేస్తారని ఎప్పుడన్నా డౌట్ వస్తే ఇప్పుడు ఈ పర్పస్ కోసం యూస్ చేస్తాం. చూడండి ఒకసారి. సపోజ్ ఇక్కడ ఒక ఐడి తీసుకోండి, మై డేటా అని ఒక ఐడి, ఏదో ఒక ఐడి మీకు నచ్చిన ఐడి తీసుకోండి అంతే. ఇన్పుట్ ఒక ఐడి తీసుకోండి. ఇప్పుడు ఇన్పుట్ ఇప్పుడు నాకు ఇది పీ ట్యాగ్ కాబట్టి HTML డేటా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్ లో ఉన్న డేటా ఎలా గెట్ చేసుకోవాలి, ఇన్పుట్ లో ఉన్న డేటా ఎలా గెట్ చేసుకోవాలి అంటే చూద్దాం. చూడండి, మై ఇన్పుట్ డేటా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై డేటా, ఐడి మై డేటా. ఇక్కడ ఏం చేస్తామంటే వాల్యూ అని ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇస్తే ఏంటంటే ఇన్పుట్ లో ఉన్న వాల్యూ గెట్ అవ్వు అని. ఎందుకంటే ఇన్పుట్ లో ఏదైనా వాల్యూ డిస్ప్లే అంటే మనం వాల్యూ అట్రిబ్యూట్ అని కదా రాసేది, అందుకని వాల్యూ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఏదైనా నేను వాల్యూ అట్రిబ్యూట్ ఇస్తాను, ఐలాండ్ వాల్యూ అట్రిబ్యూట్ ఇచ్చి ఐలాండర్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, చూడండి కన్సోల్లో డిస్ప్లే చేయలేదు నేను, అందుకని డిస్ప్లే అవ్వలేదు. సో మీరు కన్సోల్లో చూడాలి లేదా ఎక్కడైనా చూడాలి పట్ల అందులో పెడితేనే మనకి అది డిస్ప్లే అవుతుంది, లేకపోతే డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు ఐలాండర్ డిస్ప్లే అయిందా.
సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే 1 minute స్క్రీన్ అంతే పెడతారు, మీరు చూడండి ఒకసారి కూడా. సో దీస్ ఆర్ ద సెలెక్టర్స్. ఇప్పుడు మనం ఏం జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ సెలెక్ట్ చేసుకున్న డేటాతో ఇంకొక డేటా ఏదైనా రీప్లేస్ అవ్వాలి అంటే అది ఎలా చూద్దాం, ఓకేనా. సెట్ డేటా అనేది ఏదైనా పేజ్ నేమ్ పెడుతున్నాను అంటే మనం సెలెక్ట్ చేసిన డేటాతో ఇంకొక డేటా ఏదన్నా మ్యానిపులేట్ అవ్వాలి అంటే ఏదైనా చూస్తున్నాం, ఓకేనా. సో ఇప్పుడు సెలెక్ట్ కంటెంట్ ఏంటో చూద్దాం. ఇది బాగుంటుంది చూడండి కొంచెం. సో ఇప్పుడు నేను అక్కడ H2 ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్ లో ఉన్న డేటాని వేరే డేటాతో మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు దాకా ఇక్కడ ఏం చేశాను, డేటాని గెట్ చేసుకున్నా. గెట్ చేసా కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, సెట్ చేయాలనుకుంటున్నాను డేటా గెట్టింగ్ అండ్ డేటా సెట్టింగ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డేటా సెట్ చేస్తున్నాను. సెట్ చేస్తున్నాను అంటే డేటాని చూడండి. సపోజ్ నేను ఏం చేస్తారంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సేమ్ ఇదే రాసుకోండి. సపోజ్ మీరు ఐడి అయితే ఐడి, ట్యాగ్ అయితే ఐడి, సేమ్ ఇదే రాసుకోండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు మీరు ఏ డేటా దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు ఆ డేటాని ఇక్కడ రాయండి. ఓకే, ఇంకా గెట్ చేసుకుంటే ముందు ఏదైనా వేరియబుల్ పెట్టుకుని ఆ వేరియబుల్ తో ఆ కంటెంట్ గెట్ సెంటెన్స్ అంతా రాస్తారు. ఇక్కడ ఏంటంటే రైట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మీరు ఏదైతే డేటా అయితే పంపించాలనుకుంటున్నారో దాన్ని రాయండి, ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కన్సోల్ పెట్టాల్సిన అవసరం లేదు, పంపిస్తున్నాను అంటే ఇక్కడ H2 ట్యాగ్ లో ఉంది. H2 ట్యాగ్ ఆల్రెడీ ఎక్కడ డిస్ప్లే అవుతుంది మనకి, బాడీలోనే కదా. మళ్ళీ ఇంక నేను కన్సోల్స్ ఇవన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. మన పేజ్ నేమ్ ఏంటి, సెట్ డేటా డాట్ HTML. ఇక్కడ డైరెక్ట్ గా నేను మారుస్తాను, సెట్ డేటా. ఓకే, చూడండి, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ప్రీవియస్ గా నాకు ఏముంది అందులో, అలాంటి టెక్నాలజీస్ ఉంది, బట్ నాకు అక్కడ ఏమవుతుంది, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిస్ప్లే అవుతుంది. సో డేటాని సెట్ చేస్తున్నాను అనమాట. డేటా అనేది సెట్ చేశాను. మరి ఇప్పుడు ఈ డేటాకి మనం ఏదైనా జావాస్క్రిప్ట్ తో స్టైల్స్ అప్లై చేయాలి అంటే ఎలా? సో హౌ టు అప్లై స్టైల్స్ టు ద జావా. సపోజ్ చూడండి, ఇంకొక ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ ట్యాగ్ లో దీనికి బోల్డ్ ఉంది. సపోజ్ ఇటాలిక్ పెట్టండి, ఇటాలిక్ అయితే టెక్స్ట్ మాత్రం ఐలాండర్ బాగుంటుంది. ఐలాండర్ అనేది మీకు ఇటాలిక్ ట్యాగ్ లో ఉంది అనుకోండి. సో మరి ఇక్కడ ఏంటంటే సెట్ చేసినప్పుడు ఐలాండర్ మెసేజ్ 1 కి ఇన్నర్ టెక్స్ట్ పెడుతున్నాం. ఆ ట్యాగ్స్ కి ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఈ ట్యాగ్ తో బోల్డ్ తో పంపిస్తున్నాను. గెట్ కి మీరు డిఫరెన్స్ చూసారు కదా, ఇప్పుడు అలానే సెట్ కూడా డిఫరెన్స్ చూడండి. సెట్ చేసేటప్పుడు డేట్ మరి ట్యాగ్స్ ఎలా ఐడెంటిఫై అవుతాయి చూడండి. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏమన్నా బోల్డ్ ట్యాగ్స్ కన్వర్ట్ అయినాయా మనకి ట్యాగ్స్? అదే నేను ఇన్నర్ HTML పెడితే ట్యాగ్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. అంటే ఇక్కడ బోల్డ్ ట్యాగ్ అనేది ఐడెంటిఫై చేసుకొని కొంచెం బోల్డ్ అవుతుంది అంటారు. ఇక H2 లో ఆ బోల్డ్నెస్ అర్థం కావట్లేదు యాక్చువల్లీ, అందుకని కలిసి పెడతాము. చూడండి, కన్వర్ట్ చేసుకుంది. ఇక్కడేమో ఇన్నర్ టెక్స్ట్ అయితే ట్యాగ్స్ ఐడెంటిఫై చేసుకొని కన్వర్ట్ చేసుకోలేకపోతుంది. ఇన్నర్ టెక్స్ట్ కి ఇన్నర్ HTML కి డిఫరెన్స్ అది బై సెట్. ఇదేంటి సెట్టింగ్ లో, ఇందాక మనం చూసిన ఇన్నర్ HTML ఇన్నర్ టెక్స్ట్ డిఫరెన్స్ ఎక్కడ గెట్టింగ్ లో. అంటే ఏదన్నా
కంటెంట్ ఇలా ట్యాగ్స్ ఉన్నప్పుడు ఇన్నర్ HTML యూజ్ చేస్తే ఎలా ఉంటది, సెట్ చేస్తే ఎలా ఉంటది, డిఫరెన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నేను చెప్పేది వింటాం కన్నా అలాంటి కేసెస్‌లో. సో ఇది. సో ఇప్పుడు నేను కలర్స్ అప్లై చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైనా అప్లై చేయాలనుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బై యూజింగ్ జావాస్క్రిప్ట్ ఎలా అప్లై చేస్తాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్1 డాట్ స్టైల్ ఇష్ చేయండి. ఓకే, కలర్ కదా మనం అప్లై చేయాలనుకుంటుంది. ప్రాపర్టీ నేమ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయాలి. నువ్వు ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలనుకుంటున్నావు. నేను కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఆ కలర్ ఏంటి, సో కలర్ బ్లూ. ఓకే, టెక్స్ట్ కలర్ బ్లూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మైనస్ కలర్ కదా మనకి యాక్చువల్లీ ఇది కదా బ్యాక్గ్రౌండ్ కలర్. బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇలా కాదు కదా మన జావాస్క్రిప్ట్ ప్రాసెస్, ఇలా కదా ఇలానే రాయాలి. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రాయండి. రెడ్ అయితే బ్లూ మీద కనిపించదు. యాష్ రాస్తున్నాను, యాష్ కలర్. అండ్ ప్యాడింగ్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నా. ప్యాడింగ్ 20 పిక్సెల్స్. ఓకే, సో ఈ అవుట్పుట్ చూద్దాం. మెసేజ్కి ఇచ్చాడంటే ఐలాండ్ టెక్నాలజీస్ బదులు వెల్కమ్ టు ద ఆన్లైన్ క్లాసెస్ ఇది అప్లై అవ్వాలి. అప్లై అయిందా, స్టైల్స్ అప్లై అయినాయా? ఇలా మనం డైనమిక్ స్టైల్స్ అని అప్లై చేస్తాం. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం టెక్స్ట్ తో చూసాము. అదే ఇన్పుట్ లో ఉన్న డేటాని సెట్ చేయాలంటే ఇన్పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు నేనేంటి ఇన్పుట్ లో ఒక ఐడి తీసుకోండి. టెక్స్ట్ డేటా. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి, మా డేటా ఐడి నేమ్ డేటా డాట్ వాల్యూ కదా, వాల్యూ ఈక్వల్స్ టు సంథింగ్. ప్రీవియస్ గా వాల్యూ ఏమో ఇంకొకటి ఏదైనా సెట్ చేద్దాం, దాన్ని రీప్లేస్ చేద్దాం. వాల్యూ ఆట్రిబ్యూట్ లేదుంటే అదే కదా మనకి డిస్ప్లే అవ్వాలి. యాక్చువల్గా వాల్యూలో నేను ఐలాండర్ అని రాస్తున్నా, ఇక్కడ ILTSS అని రాస్తున్నా. సో ఇక్కడ సెట్ చేస్తాను కానీ కంపల్సరీ ILTSS వస్తుంది, ఐలాండర్ రాదు. ఓకేనా, చూడండి ILTSS వచ్చింది. ఇది కనుక నేను ఈ సెంటెన్స్ కనుక రాయకపోతే కంపల్సరీ ఇట్ విల్ డిస్ప్లే ద ఐలాండర్. ఓకే, ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇన్న నుంచి నేను ఎప్పుడు స్క్రిప్ట్ నేను ఎండింగ్ బాడీలో రాస్తున్నాను, స్టార్ట్ ఆఫ్ ది బాడీలో నేను స్క్రిప్ట్ ఎందుకు రాయట్లేదు అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, స్క్రిప్ట్ ని హెడ్ ట్యాగ్ లో పెట్టా. ఏమైంది, ఎర్రర్ వచ్చింది చూడండి. కాన్ సెట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇన్నర్ HTML ఆఫ్ నల్ అంది. మరి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఎర్రర్ ఎందుకు వచ్చిందో. 1 minute టైం ఇస్తాను, ఎవరైనా చెప్పొచ్చు ఎర్రర్. ఎవరైనా మీకు ఎవరికైనా ఎర్రర్ అర్థమై ఉంటే నాకు చెప్పండి. నేనేం చేయలేదు, స్క్రిప్ట్ ట్యాగ్ తీసి హెడ్ లో పెట్టా. స్క్రిప్ట్ హెడ్ లో పెడితే వర్క్ అయిద్దని మనం స్టార్టింగ్ పాయింట్ లో చూసాము. మీకు ఎవరికన్నా అర్థమైంది ఎర్రర్ నేను చెప్పగలను అనుకుంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ సే నో ప్రాబ్లం. అది ఇది రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అండ్ నెక్స్ట్ పాయింట్, యూ కెన్ సే నో ప్రాబ్లం. ఓ నో వన్. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్లీ అక్కడ ఏమంటున్నారు, ఎర్రర్ ఏంటో చదవండి ఫస్ట్. మీరు ఎప్పుడైనా క్లియర్గా ఎర్రర్ చదవాలి. ఫాంట్ సెట్ ప్రాపర్టీ ఇన్నర్ HTML ఆఫ్ నల్ అంటుంది. అంటే నేను ఎక్కడో ఇన్నర్ HTML రాశాను, అది సెట్ అవ్వట్లేదు అంటే సెట్ చేసుకోవట్లేదు డేటాని అని. డేటాని సెట్ చేసుకోవట్లేదు అంటే అక్కడ ఉన్న ఐడిని కానీ ఏదో మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతుంది మన డేటా. సో ఇక్కడ లైన్ నెంబర్ 5 దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్. ఏమంది, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఈ డేటా ఇక్కడ మనకి ఇన్సెట్ అవ్వట్లేదు అంటే ఈ మెసేజ్ లేదు అంట. అంటే ఈ మెసేజ్ అనే ఐడి లేదంట. అది చెప్తుంది, అది ఆ పాయింట్ ఏంటో అదే చెప్తుంది, ఈ మెసేజ్ అనే ఐడి లేదు అని. బట్ ఆ మెసేజ్ అనే ఐడి ఉందా లేదా మనకి, ఉంది కదా. మరి ఎందుకు లేదని చెప్తుంది అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ
మన కోడింగ్ లాంగ్వేజ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఇదేం రాసాం, స్టార్టింగ్ లో రాసేసాం స్క్రిప్ట్ అంతా. రాసినప్పుడు ఏమైంది, అది ఫస్ట్ ఫిఫ్త్ లైన్ కి రాగానే ఇది ఎక్కడో ప్రింట్ చేయాలనుకునేది. బట్ ఇంతవరకు ఈ ట్యాగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బిఫోర్ దట్టే మనకి ఈ లైన్ ప్రింట్ అవ్వాలనుకుంటుంది. ఈ ట్యాగ్ ఎగ్జిక్యూట్ అవునప్పుడు మనకి ఈ లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఈ ట్యాగ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఐడియా అనేది దీనికి కండిఫైండ్ కదా, అందుకని ప్రింట్ అవ్వలేదు. ఓకేనా. మరి మన హెడ్ లో అసలు రాయకూడదు స్క్రిప్ట్ అంటే రాయొచ్చు. ఎప్పుడు రాయొచ్చు అంటే మన ఇక్కడ ఏంటంటే ఆన్లోడ్ ఈవెంట్ యూస్ చేయాలన్నమాట. ఆన్లోడ్ ఈవెంట్ రాసినప్పుడు స్క్రిప్ట్ కూడా మనకి లోడ్ అవుతుంది అనమాట పేజ్ తో పాటు. అప్పుడు మనం రాసుకోవచ్చు. మీకు ఇంకా ఆన్లోడ్ ఈవెంట్ రాలేదు కాబట్టి సో మనం స్క్రిప్ట్ లో రాయొచ్చు. ఎండ్ ఆఫ్ ది బాడీ రాస్తున్నాం. ఓకేనా. ఇక్కడ రాసుకోవచ్చు ఆన్లోడ్. మరి హెడ్ లో ఎప్పుడు పెట్టాలో నేను నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ఓకేనా. ఇలా మనం డేటాని సెట్ చేస్తాం. మరి ఇప్పుడు దాకా డేటాని సెట్ చేస్తాము. అసలు నేను యాట్రిబ్యూట్స్ మార్చాలి అంటే యాట్రిబ్యూట్ అంటే ఇప్పుడు యాట్రిబ్యూట్స్ మనకి ఇమేజ్ ట్యాగ్స్ ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇమేజ్ ట్యాగ్ అయితే ఎస్ఆర్సి యాట్రిబ్యూట్, ఆల్ట్ యాట్రిబ్యూట్, విత్ యాట్రిబ్యూట్, హైట్, ఐడి, క్లాస్, ఇవన్నీ మనకి స్టైల్, ఇవన్నీ యాట్రిబ్యూట్స్ కదా. మరి యాట్రిబ్యూట్స్ మన డేటాని చేంజ్ చేయాలంటే ఈ యాట్రిబ్యూట్స్ చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటంటే యాట్రిబ్యూట్స్ ని మనం సెట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు. ఒకసారి అది చూద్దాం. యాట్రిబ్యూట్స్ ఎలా సెట్ చేస్తాం, ఎలా గెట్ చేస్తాం అనేది. ఇప్పుడు దాకా మనం దేని వేటిని సెట్ చేసాం, ఏ వేటిని గెట్ చేసాము. సెక్టార్స్ అంటే నథింగ్ బట్ గెట్ చేసుకోవడం, సెట్ చేసుకోవడం. అంటే టెక్స్ట్ మ్యానిపులేట్ చేసాము, వాల్యూని మ్యానిపులేట్ చేసాము. టెక్స్ట్, వాల్యూ, టెక్స్ట్కి ఏమేమి యూస్ చేసాం, ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్, వాల్యూకి అయితేనేమో డాట్ వాల్యూ. అండ్ వీ ఆల్సో మ్యానిపులేట్ ద స్టైల్, రైట్. స్టైల్ కూడా మనం అప్డేట్ చేసాం కదా, స్టైల్స్ రాసాం కదా, అంటే స్టైల్ కూడా మార్చాం మనం. సో ఫైనల్లీ వీ హ్యావ్ దిస్. మనకి ఎక్కువ మనం ఈ 4 యూస్ చేస్తాం అనమాట. సో గెట్ యాట్రిబ్యూట్, ఇక్కడ స్టైల్ అయితే డాట్ స్టైల్ యూస్ చేయాలి, అండ్ ప్రాపర్టీ నేమ్ యూస్ చేయాలి. సో ఇక్కడ అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ యాట్రిబ్యూట్. మనకి యాట్రిబ్యూట్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇమేజ్ ట్యాగ్ కి యాట్రిబ్యూట్స్ అవన్నీ ఐడియా ఉన్నాయి కదా. సో యాట్రిబ్యూట్స్ ఎలా చేంజ్ చేస్తాం, ఎలా సెట్ చేస్తాం, ఎలా గెట్ చేస్తాం చూద్దాం. యాట్రిబ్యూట్స్ నేను సపరేట్గా పేస్ట్ తీసుకుంటున్నాను, దీనికి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది అని. ఒక పేజ్లో పెట్టి కన్ఫ్యూజ్ అవుతారు అని. attributes.html. ఓకే. సో యాట్రిబ్యూట్స్ నేను ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ చూపిస్తాను. ఆల్రెడీ ఇమేజ్ మన ఫోల్డర్ లో లేదు కాబట్టి మనకు ఫోల్డర్ లో ఏదో ఒక ఇమేజ్ ని పెట్టుకోండి ఫస్ట్ మీరు. మన దగ్గర ఫోల్డర్ ఇక్కడ ఈ టెంప్లెట్ నాకు చాలా ఇమేజెస్ ఉన్నాయి. ఈ టెంప్లెట్ తీసుకొని ఇమేజెస్ తీసుకుంటాను ఫస్ట్ నేను. సో అన్ని బ్యానర్ ఇమేజెస్ తీసుకున్నాం, మనకి ఇది క్లియర్గా ఉంటుంది. సో బ్యానర్ ఇమేజెస్ అని తీసుకొని మన ఫైల్లో పెడుతున్నాను. సో నేను ఫైల్ పాత్ ఏమి రెడీగా పేస్ట్ చేసేస్తాను. సో అన్ని ఇమేజెస్ వచ్చాయి కదా. డిలీట్ చేసేసాను. సో ఫస్ట్ నేను రీనేమ్ చేసుకుంటాను. రీనేమ్ ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది అంతే. నేను 1 2 3 పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. బట్ మీ ప్రాజెక్ట్లో ఏంటంటే ఆ ఇమేజ్ నేమ్ పెట్టుకోవాలి. అంటే మీకు అబౌట్లో ఇమేజ్ అనుకో, అబౌట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే అబౌట్ సెక్షన్లో అబౌట్ విజన్ పెట్టుకుంటే మీకు ఐడెంటిఫికేషన్ బాగుంటుందని. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ కాబట్టి 1 2 3 4 పెట్టుకున్నాను. సో ఫస్ట్ వన్ డాట్ జేపీజీ. దీని విడ్త్ హైట్ ఇక్కడ నేను యాక్చువల్లీ వాళ్ళు రాశారు అదే ఉంచుదాను, చూడండి ఒకసారి. సో ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను ఫస్ట్ థింగ్. సో యాట్రిబ్యూట్స్ సో అవుట్పుట్ రన్ చేస్తున్నాను. సో ఇమేజ్ డిస్ప్లే అయింది కదా, నాకు ఇమేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ హైట్ విత్ మార్చాలి బై యూజింగ్ జేఎస్. మనం హైట్ విత్ మార్చాలి అంటే మనం ఏం చేస్తాం, మనకి ఆల్రెడీ HTML CSS ఐడియా ఉంది కాబట్టి మీ అందరికి వీల్ గో ఫర్ స్టాటిక్ డిజైన్ అండ్ వీల్ చేంజ్ ద హైట్ అండ్ విత్, రైట్. ఇక్కడ మనం హైట్ మారితే మారిపోతుంది. బట్ ఇలా కాకుండా జేఎస్ ద్వారా ఆ మ్యానిపులేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు. విత్ హైట్ అనేది ఏంటి, మనకి ఇక్కడ యాట్రిబ్యూట్స్. అంటే ఇక్కడ ఏంటి, మనం యాట్రిబ్యూట్ ఒక వాల్యూని సెట్ చేయాలి కదా.
సార్ సెట్ చేసే ముందు అసలు అట్రిబ్యూట్ వాల్యూ ఎందుకు మనం చూసుకోవాలి అన్నా కూడా మనం ఎలా చూస్ చేసుకోవాలంటే ఇక్కడ యూస్ చేయాలండి, ఇలా రాయాలి, గెట్ అట్రిబ్యూట్ సెట్ అట్రిబ్యూట్. ఓకే, సో చూడండి సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇక్కడ విత్ ఎంత ఉంది అంటే ఇక్కడ చూడండి గెట్ అట్రిబ్యూట్ అని రాయాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి MSG1 గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ విత్ అని, విత్ ఎంత ఉందో మనకి జస్ట్ ఇక్కడ కన్సోల్ లో డిస్ప్లే అవుతుంది. వచ్చిన 400 పిక్సెల్స్. ఇప్పుడు ఈ విత్ నేను సెట్ చేయాలి అనుకుంటున్నాను. సెట్ చేయాలంటే ఏంటి, ఏ ఏ ప్రాపర్టీ సెట్ చేయాలి, ఎంత వాల్యూతో సెట్ చేయాలి దానికోసం నేను ఏం చేశాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ విత్ అండ్ వాల్యూ. విత్ 800 ఇచ్చాను ఇప్పుడు నేను. ఓకే, in case if you want to change the height, we can write directly height. అదర్వైజ్ అసలు మీరు ఇమేజే చేంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు డైరెక్ట్ గా, ఇఫ్ యూ వాంట్ సెట్ ఎస్ఆర్స్, అప్పుడు ఎస్ఆర్స్ సెట్ చేయాలి. దేంతో సెట్ చేయాలి, 2.jpg. నా దగ్గర ఇంకొక 2.2 అనే ఇమేజ్ ఉంది కదా, అంతా 2.jpg డైరెక్ట్ గా ఇచ్చేసాను నేను. అప్పుడు చూడండి మేబీ సెకండ్ ఇమేజ్ కూడా అదే ఉంటుంది, మనకి అంతే డిఫరెన్స్ అర్థం కావట్లేదు. ఫోర్త్ ఇమేజ్ ఇమేజెస్ మారుతున్నాయి, మనకి అర్థం కాలేదు. సేమ్ 1, 2 అనే ఇమేజెస్ రెండు ఒకే ఉన్నాయి, అందుకే మనకి అర్థం కాలేదు ఇమేజ్ చేంజ్ అయిందో లేదో. ఇప్పుడు చూద్దాం. సో సెకండ్ ఇమేజ్ ఫోర్త్ ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఓకే, అంటే విత్ అండ్ హైట్ ఎస్ఆర్సీ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇలా కాదు, నా దగ్గర ఇంకొక ఇమేజ్ ఉంది, దానికి 3.jpg ఉంది, దీనికి MSG2 ఉంది. నేను ఇమేజ్ నేమో థర్డ్ ఇమేజ్ మార్చాలనుకుంటున్నాను, అందుకే నేను MSG2 పెట్టాను. హైట్ విడ్త్ ఏమో ఫస్ట్ ఇమేజ్ రెండు రాసుకోవచ్చు. ఇక్కడ ఐడీస్ డిఫరెన్స్ ఉన్నాయి, ఐడీస్తో అది మ్యానిపులేట్ చేసుకుంటాయి. ఓకే, 2 డిఫరెంట్ ఇమేజెస్. సో ఇలా సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ అనేవి ఓన్లీ ఇమేజ్ ఉంటాయి, ఇమేజ్ ఒక్కదాన్ని చేంజ్ చేయాలి అనే రూల్ అయితే లేదు మనకి. ఇప్పుడు సపోజ్ ఇఫ్ గో ఫర్ ఇన్పుట్ వీ హ్యావ్ టైప్ అట్రిబ్యూట్, రైట్? టైప్ ఆల్సో యాజ్ అన్ అట్రిబ్యూట్. సో టైప్ నేను టెక్స్ట్ తీసుకున్నాను ప్రెసెంట్, ఐడి సో సంథింగ్ ఏదో ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఈ డేటా 1 అనే అట్రిబ్యూట్ ఏం చేయాలనుకున్నాను, సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ టైప్. మనకి టైప్ కదా ఇక్కడ మెయిన్ అట్రిబ్యూట్, టైప్ సెట్ చేయాలనుకున్నాను. దేంతో, టైప్ టెక్స్ట్ ఉంది కదా, నేనేమో కలర్ చేద్దాం అనుకుంటున్నాను. కలర్ అయితే ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉంటుంది, అందుకని కలర్ చేశాను, టైప్ కలర్. సో టైప్ కలర్. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చేంజ్ అయిందా లేదా? సో టైప్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు గో ఫర్ టైప్ డేట్, యూ కెన్ సీ ద టైప్ డేట్. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే మీకు ప్రీవియస్ HTML CSS వచ్చి ఉంటేనే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది నాకు తెలిసి. ఓకే, దీస్ ఆర్ ద సెట్ అట్రిబ్యూట్, దీస్ ఆర్ ద సెక్టార్స్ అండ్ ద గెట్ అండ్ ద సెట్ డేటా. సో అట్రిబ్యూట్స్ ఏం చూసాం మనం, గెట్ అట్రిబ్యూట్ అండ్ సెట్ అట్రిబ్యూట్. అండ్ ఇప్పుడు డేటా టైప్స్ చూద్దాము. సో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, నేను ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైనా అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పాలని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. వాట్ ఆర్ ద డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ జావాస్క్రిప్ట్? డేటా టైప్స్ డాట్ HTML. ఓకే, HTML starting, HTML ending tag. Before that we have body head tag and body tag.
బాడీ. సో ఇప్పుడు డేటా టైప్స్ అందరు టైప్ కన్వర్షన్ కూడా చూద్దాం ఒకేసారి. సో ఇప్పుడు డేటా టైప్స్ ఏమైనా ఉంటాయంటే ఫస్ట్ థింగ్ మనకి ఉన్న డేటా టైప్స్ ఏంటంటే నేను నోట్స్ లో రాస్తాను చూడండి. ఫస్ట్ డేటా టైప్స్ ఫస్ట్ వన్ నెంబర్, స్ట్రింగ్స్, arrays, objects, boolean. Okay, these are the data types. Okay, first one అసలు నెంబర్ అంటే మన డేటా టైప్ ఎలా ఉంటుంది? where a equal to 2. ఓకే, స్ట్రిక్ ట్యాగ్ where a equal to 4, where b equal to 5. ఓకే, అంటే ఇప్పుడు దీని డేటా టైప్ ఏంటంటే నెంబర్ అన్నమాట. మరి ఇది డేటా టైప్ నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే నేను చెప్తాను ఎలా చూడాలో కూడా. జస్ట్ నేను ఫస్ట్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ స్ట్రింగ్ వేర్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్ టెక్నాలజీస్. ఓకే, దిస్ ఇస్ వన్ సెకండ్ డేటా టైప్. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్ డేటా టైప్. అండ్ థర్డ్ వన్ వేర్ అరే కదా, మై అరే. ఇప్పుడు అరేలో మనం ఏం చేయొచ్చు? ఆల్రెడీ మీకు నెంబర్ స్ట్రింగ్ ఐడియా ఉంది కాబట్టి పెద్ద ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వలేదు. బట్ ఆ స్ట్రింగ్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్ అని మనం మెన్షన్ చేయాలి. నెంబర్ అనేది డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ అని అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ద స్ట్రింగ్, ఇఫ్ వాంట్ టు అసైన్ స్ట్రింగ్ టు ద వన్ వేరియబుల్, దెన్ వీ నీడ్ టు గివ్ డబుల్ కోట్స్ టు ద వాల్యూ అన్నమాట. కంపల్సరీ మనం డబుల్ కోట్స్ ఇవ్వాలి స్ట్రింగ్కి. ఓకేనా? సో సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ నథింగ్ ఎనీ మోర్. మనం అయితే అది స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఇవ్వాలి, ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎరే అంటే ఏంటంటే ఎరే విల్ స్టోర్ ద మల్టిపుల్ డేటా. ఎరే ఏం చేస్తుందంటే టు స్టోర్ ద, ఇక్కడ ఇంట్రడక్షన్ వినేసేయండి ఒకేసారి ఎరే గురించి టాపిక్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్పాను. ఎరే స్టోర్ ద మల్టిపుల్ డేటా కోసం ఎరే యూజ్ చేస్తాము. మల్టిపుల్ డేటా విత్ డిఫరెంట్ డేటా టైప్స్. మీరు మళ్ళీ ఎవరన్నా మీరు ఎవరికన్నా సి వచ్చుంటే ఎరే అంటే ఎరే విల్ స్టోర్ ద మల్టిపుల్ డేటా విత్ సేమ్ డేటా టైప్. బట్ హియర్ ఎరే విల్ స్టోర్ మల్టిపుల్ డేటా విత్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆల్సో, నాట్ విత్ సేమ్ డేటా టైప్. సేమ్ డేటా టైప్ చేయొచ్చు. we can have an advantage like we can also store the different data types అన్నమాట array. So where my array symbol we should keep అన్నమాట. So in this I need to store the details of some student detail. I need to store one student detail. So first one మనకి ఏదన్నా స్టూడెంట్ అంటే మనకి ఏమని గుర్తొస్తాయి? స్టూడెంట్ నేమ్, మెయిల్ ఐడి, roll number, or some their class and their section or some etc. So first one name, some student name, something I'm storing one name anamata. Okay, and the email id. Okay, and finally we can have the rule number also. So, something and the roll number, and next we can store like their section also. We can have these types అన్నమాట. ఇప్పుడు ఇంత డేటా అయితే స్టోర్ చేశాను కదా, ఏమేమి ఇక్కడ స్ట్రింగ్స్ స్టోర్ అయినాయి, నెంబర్ స్టోర్ అయింది. సో నెంబర్స్కి మనం ఇలా డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీ కెన్ డైరెక్ట్లీ స్టోర్ లైక్ దిస్. ఓకే, సో ఎరేని ఇలా స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఎరేలో ఇలా స్టోర్ చేస్తాం. బట్ మరి ఇప్పుడు సపోజ్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కన్సోల్లో చూసుకుంటే console.log ఆఫ్ ఏ అన్నాను, console.log ఆఫ్ నేమ్, console.log ఆఫ్ మై array. ఓకే, సో ఇలా నేను ఏం చేశానంటే 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని స్టోర్ చేశాను. 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని నేను ఇప్పుడు కన్సోల్లో చూడాలనుకుంటున్నాను. సో చూడు, అవుట్పుట్ చూద్దాం. జస్ట్ ఈ 3 చూడండి ఫస్ట్, నేను నెక్స్ట్ ఇంకా చెప్తాను. డేటా,
డేటా టైప్స్. సో చూడండి, ఫస్ట్ వన్ 4, నెక్స్ట్ వన్ ఐలాండర్ టెక్నాలజీస్, థర్డ్ వన్ అరే విత్ 4 వాల్యూస్ వచ్చాయి కదా. మరి 4 వాల్యూస్ ఫస్ట్ వన్ మీరు ఏదన్నా ఒక వాల్యూనే కావాలి అనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటే అరే ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇలా మనం పర్టికులర్ గా ఆ ఇండెక్స్ వాల్యూ మీరు ఇక్కడ ఇస్తారు కదా, ఇక్కడ ఏదో ఒక వాల్యూ మీరు మీకు ఏది వాల్యూ అంటే ఆ ఇండెక్స్ తో గెట్ చేసుకోవాలి. బట్ అరే ఇండెక్స్ ఎవ్రీ టైం స్టార్ట్స్ విత్ 0. ఓకే, చూడండి ఆది @gmail.com వచ్చిందా. సో ఇలా మనకి అరేని గెట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ మెయిన్ గా మనం ఎక్కువ యూజ్ చేసేది ఈ డేటా టైప్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో మై ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ ఎలాంటి కేసెస్ యూజ్ చేస్తాం, అరే ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు వేరే మీకు ఇక్కడ ఈ క్లాస్ లో లేని వాళ్ళని కాకుండా నేను థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ ఎవరినైనా తీసుకొచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ గా ఏ అనేది ఏంటి, వాళ్ళ సెక్షన్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ అంటే ఎవరైనా చెప్పగలరా? నో ఐడెంటిఫికేషన్ ఫర్ దట్, రైట్? వాళ్ళు అనేది ఐడెంటిఫై చేయలేరు. అసలు ఈ నెంబర్ ఏంటి, ఇదంటే డేటా అంటే మెయిల్ ఉంటుంది కాబట్టి మెయిల్ అర్థమవుతుంది. నేమ్ అని మనం కొంచెం క్లూ అయితే ఇవ్వగలం. బట్ నెంబర్ అనేది ఈ ఏని అది సెక్షన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అలాంటివి అంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్ గా అటానమస్ స్టేట్ లో ఉంటది అనమాట మన డేటా కూడా. అప్పుడు అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, మీరైనా అంతే. ఇప్పుడు ఈ రోజు రాస్తారు, ఒక 10 days వచ్చి చూడండి, ఆ ఏంటో మీరే మర్చిపోతారు. అది డేటా టైప్ ఏంటో అది సపోజ్ బ్లడ్ గ్రూప్ తెలియదు, అదర్వైజ్ సెక్షన్ తెలియదు. అలాంటి కేసెస్ లో ఏంటంటే మనం మెయిన్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ ఒక సింబల్ ఏంటంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కీ కోలన్ వాల్యూ, ఇది కీ కోలన్ వాల్యూ అనేది నెంబర్ అయితేనేమో నార్మల్ గా, స్ట్రింగ్ అయితేనేమో డబుల్ కోట్స్ పెట్టాం. మన వాల్యూ ఏంటి, ఫస్ట్ నేమ్ కాబట్టి పెట్టాను, నేమ్, ఈమెయిల్ ఆది @gmail.com. ఈమెయిల్ నేమ్ ఆదిత్య, ఈమెయిల్ అండ్ నెంబర్, నెక్స్ట్ రూల్ నెంబర్ కదా, ఆర్ నెంబర్ అండ్ సంథింగ్. మీకు కీ అనేది అది యాజ్ యువర్ విష్, మీకు 10 days వచ్చినాక కావాలని అర్థమయ్యేలాగా పెట్టుకోండి. కీ అనేది అది మీ ఇష్టం అనమాట. 486 అంటే మీ ఒక్కదాకే కాదు, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఎవరైనా అదర్ పర్సన్ హ్యాండిల్ చేసినా కూడా వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా పెట్టాలి కీ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ సెక్షన్ కాబట్టి సెక్షన్ పెట్టాను. దిస్ ఈస్ కాల్డ్ మై అరే. చూడండి, అరేకి ఆబ్జెక్ట్ అది డిఫరెన్స్. మై ఓబీజే. ఓకే, చూడండి మై ఓబీజే ఆబ్జెక్ట్ వచ్చిందా. బట్ ఇందాక అరే వచ్చింది, ఆబ్జెక్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ అరేని కూడా నేను ఒకసారి పెట్టి చూపిస్తాను, రెండు పెడదాము. సో అరే ఇక్కడ ఏంటి, ఇక్కడ అరేకి ఏమో ఇండెక్స్ తో వచ్చింది, ఆబ్జెక్ట్ ఏమో కీ కోలన్ వాల్యూతో వచ్చింది. సో అరేని గెట్ చేసుకుంటే ఇండెక్స్ తో గెట్ చేస్తాం, ఆబ్జెక్ట్ అయితేనేమో కీతో గెట్ చేసుకోవాలి. ఓకేనా, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అరే అయితే మనం ఏం చేస్తాము, డైరెక్ట్ గా కీప్ లైక్ ఇండెక్స్ అనమాట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ గెట్ అన్ ఆబ్జెక్ట్ కీ, దెన్ మనం డాట్ యూస్ చేయాలి. డాట్ రిప్రజెంట్ ఆబ్జెక్ట్, స్క్వేర్ సింబల్ అయితేనే మనం అరేకి యూస్ చేయాలి. ఇక్కడ మయోబీజే డాట్ నేమ్ అన్న అంటే మయోబీజే డాట్ నేమ్ అంటే ఆదిత్య. ఇక్కడ చూడండి వచ్చాయా. ఇలా మనం ఆబ్జెక్ట్స్ ని అరేస్ ని గెట్ చేసుకుంటాం. ఓకేనా, దిస్ కాల్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ టైప్, ఫైనల్లీ వీ హ్యావ్ బూలియన్ వేర్ ఏ ఈక్వల్ టు ట్రూ. అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే మనం ఎక్కువ బులియన్ యూజ్ చేస్తాము. సారీ మళ్ళీ. ఓకే, సో ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ అయితే మనం బులియన్ డిక్లరేషన్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. కాల్ అరే, దిస్ కాల్ బులియన్. ఓకే, దిస్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు సరే ఇది అని నేను చెప్పాను, ఇది టైప్ ఇది, దీని టైప్ ఇది అని. బట్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ వాంట్ టు నో, మీకు ఏదన్నా మీకు కొత్తగా వచ్చారు, దీని టైప్ ఏంటో మీకు గుర్తు లేదు అన్నప్పుడు మీ టైప్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీ టైప్ ని కూడా చెక్ చేసుకునే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. సో మనకి కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న ట్రిక్ ఏంటంటే మై ఎరేస్ కూడా ఆబ్జెక్ట్స్ ని కూడా ఎరేస్ ని కూడా డేటా టైప్ ఆబ్జెక్ట్ అనే చూపిస్తుంది. టైప్ అనమాట. అసలు టైప్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ పర్టికులర్ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్ సంబంధించింది,
చెక్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఎరేని కూడా ఆబ్జెక్ట్ గానే రిటర్న్ చేస్తుంది కన్స్ట్రక్టర్ ద్వారా. ఏదంటే ఊప్స్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. సో అంతా మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ లాగే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. ఈ కీవర్డ్ యూస్ చేసి నేను మళ్ళీ ఏం చేశాను, ఏని మళ్ళీ కన్సోల్ లో పెట్టాను. ఆ టైప్ ఏంటో చూడండి ఒకసారి. మీరు గ్యాప్స్ ఇచ్చుకోండి ఒక లైన్ కి. మీకు ఫస్ట్ అంటే మీరు స్పెషల్ గా జావాస్క్రిప్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి గ్యాప్స్ ఇచ్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను టైప్ ఆఫ్ చెక్ చేసుకోవడానికి నేను టైప్ ఆఫ్ అనే కీవర్డ్ యూస్ చేశాను. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుందో, నెంబర్ వస్తుంది కన్సోల్ లో. చూడండి, మీకు అర్థం కాకపోతే ఇక్కడ క్లిక్ చేసుకోండి. పర్టికులర్ గా దానికి సంబంధించిన అవుట్పుట్ అయినా నెంబర్ అనేది అంటే పర్టికులర్ దాని బ్రెయిన్ దగ్గర చూపిస్తుంది. డేటా టైప్ ఏంటి, నెంబరే కదా నేను చెప్పింది, నెంబర్ చూపిస్తుంది. అదర్వైజ్ ఇఫ్ వాంట్ నేమ్ చూడాలంటే టైప్ ఆఫ్ నేమ్ పెట్టండి. ఈ నేమ్ అనే వేరియబుల్ క్లిక్ చేయండి ఒకసారి. స్ట్రింగ్ చూపిస్తారు, స్ట్రింగ్ చూపించాలి మనకి. చూపిస్తుందా ఐలాండ్ టెక్నాలజీస్ అనేది స్ట్రింగ్ అని? అదర్వైజ్ మై ఏరియా అని పెట్టండి. మై ఏరియా ఏంటి, ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది, ఏరియా అని చూపిస్తుంది అనమాట. చూడండి ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఆబ్జెక్ట్ ని కూడా మరి ఎలా చూపిస్తుంది, ఆబ్జెక్ట్ అనే చూపిస్తుంది. ఓకే, అండ్ బులియన్ అయితే ట్రూ ఎలా చూపిస్తుందో చూద్దాం. ఓకేనా? ఫైనల్లీ టైప్ ఆఫ్ ఏ. ఓకే, బులియన్ చూపించింది. సో మీరు ఎలా చెప్పారంటే కన్కాటినేషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, కన్కాటినేషన్. అది సో ఇక్కడ ఏంటంటే చూద్దాం. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ అనమాట. నెంబర్, స్ట్రింగ్, ఎరే, ఆబ్జెక్ట్ అండ్ బులియన్. వీ హావ్ 4 టైప్స్ అనమాట. చూసాం కదా. అంటే మనకి ఇక్కడ ఏంటంటే చిన్నది మన కన్కాటినేషన్ యూస్ చేసి ఇంకా మనం క్లియర్ గా డిస్ప్లే చేయొచ్చు. సో సపోజ్ ఇదంతా ఇక్కడ వదిలేసేయండి. ఇప్పుడు కన్కాటినేషన్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ నేను కన్కాటినేషన్ కూడా చెప్తాను. కన్కాటినేషన్ ఎలా చేయాలి. కన్కాటినేషన్ అంటే యాడింగ్ అనమాట. స్ట్రింగ్ ని యాడ్ చేస్తే కన్కాటినేషన్ అంటాం. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు నెంబర్స్ యాడ్ చేస్తే మనం ఎడిషన్ ఎలా అంటామో, స్ట్రింగ్ ని కన్కాటినేట్ చేస్తాం. యాడ్ చేయండి ఇక్కడ కంకాట్ అది చూద్దాం ఒకసారి. సపోజ్ వేర్ ఏ ఈక్వల్ టు వెల్కమ్ ఉంది, వెల్కమ్ టు ఐలాండర్ అని ఉంది. ఓకే, ఇప్పుడు వేర్ బి ఈక్వల్ టు టెక్నాలజీస్ అని రాశాను ఇంకొక దాంట్లో. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్గా కన్సోల్లో ఏ ప్లస్ బి అని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది కదా. కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి అయితే వెల్కమ్ టు ఎలాంటి టెక్నాలజీ అని ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి, వెల్కమ్ టు ఎలాంటి టెక్నాలజీ ప్రింట్ అయింది. ఇది ఒక జస్ట్ అంటే 2 స్ట్రింగ్స్ అంటే ఇలా కన్కాటినేషన్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, ప్లస్ అంటే మీకు అది యాడ్ అవ్వలేదు, స్ట్రింగ్ కాబట్టి పక్క పక్కన డిస్ప్లే అయింది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఇక్కడ చూడండి, నేనేం చేశాను, టైప్ ఆఫ్ ఏ ఈజ్ నెంబర్ అని రావాలి. టైప్ ఆఫ్ ఏ ఈజ్ నెంబర్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ఏ అన్న అంటే టైప్ ఆఫ్ ఏ ఈజ్ నెంబర్ అనేది ఏంటి మనకు డైనమిక్ గా వస్తుంది. సో ప్లస్ కన్కాటినేషన్ సింబల్ ప్లస్ పెట్టాను. ఇక్కడ ఏం చేశాను, లాస్ట్ లో టైప్ ఆఫ్ ఏ అని రాస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి స్పేస్ తర్వాత చెప్తాను, స్పేస్ ఎందుకు ఇవ్వాలని తర్వాత చెప్తాను. సో చూడండి, టైప్ ఆఫ్ ఏ ఈస్ నెంబర్ అని రాశాను. సో ఈ 2 లైన్స్ కి దీనికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. క్లియర్ గా ఉంటుంది అనమాట. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే క్లియర్ గా ఉండాలి ఇక్కడ మనకి. చూడండి, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 4 వచ్చింది, నెంబర్ వచ్చింది. బట్ ఈ నెంబర్ దేనికి అర్థం కాదు మనకి. టైప్ ఆఫ్ ఏ ఈస్ నెంబర్ అంటే మనకి క్లియర్ గా ఉంది. బట్ ఈ తర్వాత మనకి స్పేస్ రావాలి కదా. స్పేస్ లేకపోతే సెంటెన్స్ ఫుల్ గా లేదు కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ప్లస్ పెట్టి స్పేస్ కూడా స్ట్రింగ్ అనమాట, ఎంప్టీ స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తుంది. అందుకని స్పేస్ కూడా కన్కాటినేషన్ చేయాలి ఇక్కడ. ఓకేనా? దిస్ కాల్ కన్కాటినేషన్. ఓకే,
టైప్ ఆఫ్ ఏ ఈజ్ నెంబర్ అని వచ్చింది. సో మీరు రైట్గా దీన్ని తీసేయచ్చు. టైప్ ఆఫ్ అని చెక్ చేసుకోవాలంటే మీరు ఇలా చెక్ చేసుకోండి. ఓకేనా, క్లియర్గా ఉంటుంది సెంటెన్స్ అనేది ఫామ్ నీట్గా ఉంటుంది అనమాట. అదర్వైజ్ టైప్ ఆఫ్ ఇక్కడ చూడండి నేమ్ అని రాశాను. టైప్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ టైప్ ఆఫ్ నేమ్ ఈజ్ స్ట్రింగ్ అని వస్తుంది. అంటే మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది. సెంటెన్స్ ఫార్మేషన్స్ రావాలి అంటే ఏం రావాలి, మై నేమ్ ఈజ్ పుష్ప. ఇంకొకళ్ళు వస్తే మై నేమ్ ఈజ్ సమ్ ఎక్స్ పర్సన్ సమ్ వాళ్ళ నేమ్స్ చెప్తారు. అంటే ఇక్కడ మై నేమ్ అనేది అందరికి కామన్. మన క్లాస్ లో డివైడ్ అవుతుంది ఏంటి, నేమ్ ఒకటే కదా. అలాంటి కేసెస్ ఏంటంటే ఆ నేమ్ ఒక్కదాన్ని డైనమిక్ చేసేసి రిమైనింగ్ మొత్తాన్ని కాన్స్టెంట్ కి పెట్టాలంటే మనం ఇలా రాస్తాం అనమాట. లాస్ట్ లో నేమ్, ఆ నేమ్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసేసి దాన్ని మారుస్తాం అంతే. రిమైనింగ్ ఫస్ట్ లో అంటే ఏంటి, నేమ్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తుంటే అది వేరియబుల్ అయింది, రిమైనింగ్ మై నేమ్ ఈజ్ అనేది స్ట్రింగ్ అవుతుంది. అందుకని ఆ నేమ్ ని ఆ స్ట్రింగ్ ఆ వేరియబుల్ ని ప్లస్ స్ట్రింగ్ ని కన్కాట్ చేయాలంటే మనం ప్లస్ యూజ్ చేయాలి. సో ప్లస్ అనేది కన్కాటినేషన్ ఆపరేటర్ అనమాట ఇక్కడ. ఓకేనా, వన్ మినిట్ ఉండండి. సో ఇక్కడ మనం స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ చెప్తాను. ఇప్పుడు మనం నేను టాస్క్ ఇస్తాను. యూ కెన్ యూ గాయ్స్ ప్రాక్టీస్ ద టాస్క్ ఆల్సో. మీరు ఎవరైనా టాస్క్ చేస్తే డైరెక్ట్ గా మీ దగ్గర సార్ శివ సార్ వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే శివ సార్ ఫార్వర్డ్ చేయండి. లేకపోతే నన్ను మెయిల్ ఐడి అన్న గ్రూప్ లో నేను మెయిల్ ఐడి ఫార్వర్డ్ చేస్తాను. ఆ టాస్క్ అనేది దానికి ఫార్వర్డ్ చేయండి చూస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత నేను టాస్క్ ఇస్తాను. ఈ రోజు ఎంతో క్లాస్ అయిపోయింది. జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మన దగ్గర ఒక నావోబార్ ఉందనుకోండి, అనుకుంటాను. మీకు ఆల్రెడీ బూస్టప్ ఐడియా ఉంటే నేను డైరెక్ట్గా బూస్టప్ క్లాసెస్కి వెళ్ళి నావోబార్ తీసుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేసుకుంటారని ఇస్తున్నాను అంతే. నా క్లాస్ ఉన్నారు, మీరు టాస్క్ చేయాలని లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ప్రాక్టీస్ చేస్తాను అంటే చేయండి. అంతే. మీరు రేపు ప్రాక్టీస్ చేస్తేనే క్లాస్ అని నేను చెప్పడం. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే దట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. బికాస్ మీరు 2 అవర్స్ క్లాస్, మీరు 3 అవర్స్ క్లాస్ యూజ్ ఏంటి, వితౌట్ యువర్ ప్రాక్టీస్ అనేది మనకి అవుట్పుట్ ఉండదు ఎంత చెప్పినా. సో యూ గాయ్స్ వాంట్ టు ప్రాక్టీస్ మోర్. సో ఐఎమ్ టేకింగ్ 1 అవర్. మీకు నచ్చిన నావబార్ అనే మీకు నావబార్ కాదు, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ నేను నావబార్ మీద చూపిస్తాను. నావబార్ డ్రాప్ డౌన్ ఉన్నది తీసుకుంటాను నేను. ఇక్కడ మీకు వేరియబుల్స్ నుంచి అరేస్ ఎందుకు వచ్చాము, అరేస్ ఎందుకు యూస్ చేయాలనే పాయింట్ చెప్తాను వినండి. ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. 6:40కి వీ కెన్ క్లోజ్ ద క్లాస్. ఓకే, స్లోగా నెట్ స్లోగా. మీకు నచ్చిన కలర్ నావబార్ నుంచి నేను రిమైనింగ్ అని రిమూవ్ చేసేస్తున్నాను. ఒక నావబార్ నుంచి మనకు అన్ని నావబార్స్ అవసరం లేదు, ఒక చాలు. సో సేవ్ చేస్తున్నాను టాస్క్. సో ఎవరైనా మిస్ అయితే నేను ఈ క్లాసెస్ ఏం చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి ఐ విల్ అప్లోడ్ దీస్ క్లాస్ టు ద యూట్యూబ్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ గో. ఏదైనా డౌట్స్ ఉన్నా యూట్యూబ్ లో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ డౌట్ ఇంకా మీకు క్లియర్ అవ్వకపోతే యూ కెన్ డైరెక్ట్లీ టెక్స్ట్ ఇన్ ద గ్రూప్ ఆల్సో. ఓకే.
టాస్క్ 1. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక డ్రాప్ డౌన్ తీసుకుంటున్నాను కదా, డ్రాప్ డౌన్ తీసుకోలేదు ఇక్కడ. నా వైల్ గో ఫర్ డ్రాప్ డౌన్, ఒక చిన్న డ్రాప్ డౌన్ ఏదైనా కాపీ చేస్తాను ఇందులో ఉన్నది. సో దిస్ దన్ డ్రాప్ డౌన్. ఓకే, ఈ ఎల్ఐని కాపీ చేస్తున్నాను. ఈ ఎల్ఐ డైరెక్ట్గా నేను నా కోడ్లో పేస్ట్ చేసుకుంటాను. అక్కడ నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ రావాలనుకుంటున్నాను. సపోజ్ మీరు ఏదైనా వెబ్సైట్ విజిట్ చేస్తే మనకి ఏముంటాయి? ఫస్ట్ థింగ్ హోమ్, అబౌట్, సర్వీసెస్కి డ్రాప్ డౌన్ పెడతారు. మ్యాక్స్ 1, మ్యాక్స్ దే విల్ ఆల్ క్లిప్ లైక్ దట్ ఓన్లీ. సర్వీసెస్, సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3 ఉంటుంది. డిజేబుల్ తీసేసేయండి. ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ పెట్టండి. సో ఫైనలీ వీ హ్యావ్ కాంటాక్ట్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్, ఒక ఎగ్జాంపుల్ అనమాట. అది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. టాస్క్ 1. ఇంకా డేటా టైప్స్ ఉంది, మీకు ఇన్ డీటెయిల్గా చెప్పలేదు. ఇంకో 10 minutes టాపిక్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు, ఇంకా ఎక్కువ లాంగ్ అవుతుందని. రేపు చెప్తాను. జస్ట్ ఒక నవంబర్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ నవంబర్లో డేటా అంతా నేను జాస్క్రిప్ట్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను పైన నా సంథింగ్ టెక్స్ట్ని డిలీట్ చేస్తాను, అది నాకు అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఆ టెక్స్ట్ కావాలంటే యూ కెన్ కీప్ ఎండ్ ఆఫ్ ది నవంబర్ అనమాట. అంటే కొంచెం నా క్లియర్గా ఉంటుంది, ఒక వెబ్సైట్ లాగా ఉంటుంది అంటే. ఓకేనా, ఇప్పుడు నేను ఇందులో ఉన్న టెక్స్ట్ అంతా నేను ఏం చేస్తున్నా అంటే జాస్క్రిప్ట్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, జాస్క్రిప్ట్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏమన్నా మనకి మల్టిపుల్ అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను మీకు సింపుల్ వేసి చెప్తాను చూడండి. స్క్రిప్ట్ ఎప్పుడు బాడీ కింద కదా నేను రాయమని చెప్పి అట్లనే బాడీ కింద రాయండి. హోమ్ పెట్టాను, గ్యాలరీలో అబౌట్ పెడుతున్నాను, గ్యాలరీలో సర్వీసెస్ పెడుతున్నా, గ్యాలరీలో కాంటాక్ట్ పెట్టాను. ఓకే, ఇవన్నీ స్ట్రింగ్స్ కదా, ఫర్గెట్ టు కీప్ డబుల్ కోట్స్. సారీ, యూ షుడ్ కీప్ డబుల్ కోట్స్ బికాస్ దిస్ ఆల్ ద స్ట్రింగ్స్. ఓకే, యూ షుడ్ కీప్ డబుల్ కోట్స్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేయాలనుకున్నాను, ఇది నేను జాస్క్రిప్ట్ అక్కడ ప్రింట్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఇది అంతా రిమూవ్ చేయొచ్చు, నాకు ఇదంతా అవసరం లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క దానికి ఒక ఐడి తీసుకోవాలి కదా. సారీ, I1, ID1 ఇలా చేయకూడదు. యాక్చువల్లీ మీకు స్టార్టింగ్ కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఐడి ఉంది కాబట్టి ఈ ఐడి యూజ్ చేసుకుందాం. ఇది ఐడి తీసేస్తే మళ్ళీ ఇది డ్రాప్ డౌన్ వర్క్ అవదేమో, అందుకని తీసేయలేదు నేను. ఐడి అంతే ఉంచండి, ఐడితో యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను జాస్క్రిప్ట్ నుంచి ప్రింట్ చేయాలనుకున్నాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి I1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ఏ అన్న. అంటే ఏమో దీని మీనింగ్ ఏంటి, ఏఎల్ఈ I1 అనే ఐడిలో స్టోర్ అవ్వు, అంతే కదా మీనింగ్. సో చూద్దాం, చూడండి ఒకసారి. సపోజ్ నేను ఇదంతా తీసేస్తాను, మళ్ళీ మీరు రిమైనింగ్ ఇది తీసేక ముందు అసలు ఏమన్నా డేటా ఉందని చూడండి, ఎందుకంటే అన్ని తీసేసాను కదా, ఏం లేదు చూడండి, ఎంటీ ఉంది. సో ఇప్పుడు ఈ లైన్ రాస్తే నాకు ఏ అనేది స్టోర్ అయింది, హోమ్ వచ్చింది. ఇలా అన్నీ రావాలి అన్నాను, అందుకని అన్ని ఏం చేశాను, B C D I2 I3 I2. ఇక్కడేమో నావ్ డ్రాప్ లాగా నావ్ డ్రాప్ పెట్టుకోవచ్చు, ఐడి ఏదైనా పర్లేదు. సో స్టోర్ అయింది కదా. ఇంకా ఏమైంది, ఇలా రాసేసాం. మరి ఇది ఇలా రాయకూడదు ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ ఏమైంది, వి యూజ్డ్ 4 వేరియబుల్స్ టు స్టోర్ ద డేటా. చిన్న నావ్ బార్ని మనం డైనమిక్ చేయడానికి 4 వేరియబుల్స్ తీసుకుంటే, రేపు నేను పెద్ద వెబ్సైట్ డైనమిక్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ కావాలి. ఇలా ఏంటంటే ఇలాంటి డేటా ఉన్నప్పుడు మనం యాజ్ తక్కువ ఇచ్చేయాలన్నమాట వేరియబుల్స్ మన వెబ్సైట్లో.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ దీన్ని ఇంకొక ఫార్మాట్లోకి మారుస్తాను చూడండి. సింపుల్గా మారుస్తాను. ఏం చేయను, చిన్న ఫార్మాట్ అంటే జస్ట్ ఇది కామెంట్లో పెడతాను. కామెంట్లో పెట్టేసి రిమూవ్ చేసేస్తాను. కామెంట్లో పెట్టాను. నెక్స్ట్ చూడండి, అలా కామెంట్లో ఇదంతా కామెంట్లో పెట్టకపోయినా మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఈ డేటా వరకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వేర్ బి ఈక్వల్ ఇంకొక సంథింగ్ అదర్ సమ్ ఎక్స్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఎరే ఎరే ఏం చేస్తుంది, ఇప్పుడు స్టోర్ మల్టిపుల్ డేటా రైట్. సో మళ్ళీ ఒకదానికి ఒకటి ఎందుకు చెప్పండి, నేను అంతా ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. వేరియబుల్ యూసేజ్ తగ్గిందిగా ఇప్పుడు మనకు. సో ఎక్స్ ఆఫ్ 0 అదంతా అంతే ఉంచవచ్చు. ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3. ఓకే, ఇప్పుడు దిస్ ప్రెజెంట్ చూద్దాం. డిస్ప్లే అవ్వలేదు, ఎర్రర్ ఏంటో చూద్దాం. ఇక్కడ కామా మిస్ అయింది చూడండి. సో ఎర్రర్ చూద్దాం ఫస్ట్. అక్కడ కామా మిస్ అయిందో మనం చూడలేదు కదా, ఎర్రర్ ఏంటో చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ అంట. అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ అంటే చూడండి ఏరే దగ్గర చూపిస్తుంది అంటే కామా పెట్టండి. ఓకేనా, వచ్చిందా మనకి ఇప్పుడు వేరియబుల్ సేవ్ అయిందా? ఓకే, వేరియబుల్ అయితే సేవ్ అయింది. మరి ఇప్పుడు ఇక మరి ఈ సర్వీసెస్ కూడా చేయాలి కదా. ఇది ఇంకా డెప్త్గా మీరు ఏమన్నా ఇంకొక వే ఉంది దీనికి, ఈ సర్వీసెస్ కూడా చేయడానికి. నేను లూప్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఒక వే అనమాట. ఇప్పుడు మీరేంటంటే ఏదైనా ఇంకొక డిజైన్ ఏదైనా తీసుకోండి. అదర్వైజ్ ఎలాంటి డిజైన్ అంటే చెప్తాను చూడండి. ఏదైనా రిపీటబుల్ డిజైన్ ఒకటి తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రిపీటబుల్ డిజైన్ ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చూపిస్తున్నాను, మీరు అలాంటి డిజైన్ తీసుకోండి అంతే. ఏం లేదు. డిజైన్ కాదు, సపోజ్ మీరు ఏదన్నా కార్డ్స్ తీసేసి అదర్వైజ్